సో మీ దైవజనులు బట్టి మీరు సంతోషంగా ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి మీ సంతోషాన్ని వ్యక్తపరుస్తారా? అదేవిధంగా మరి ముఖ్యంగా సీనియర్ దైవజనులు శాస్త్రి అంకుల్ ఇక్కడ ఉన్నారు. సో మేము చిన్నప్పుడు అమరావతిలో మేము ఉంటా ఉన్నప్పుడు చాలాసార్లు మా మధ్యకి వచ్చి వాక్య పరిచయం చేశారు. వాక్యంలో ఎంతో జ్ఞానం కలిగిన వారు, అనుభవం కలిగిన వారు. ఒకసారి అంకుల్ గారిని బట్టి ఒకసారి దేవునికి మహిమ చెల్లిద్దామా? అలానే ఇక్కడ కూర్చొని ఉన్న దైవజనులందరిని బట్టి ఒకసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాము. హల్లెలూయా. సో ఇక్కడున్న దైవజనులు వారికి ఉన్నటువంటి వయసు కానీ వాక్య అనుభవం కానీ నాకు లేదు, కానీ దేవుడు తన కృప ద్వారా కొంచెం ఆయన వాడుకుంటా ఉన్నాడు. అందరిని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తా ఉన్నాను. సో ఎంతమంది ఈ రాత్రి వాక్యము వినటానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి మీ చేతులు ఎత్తి చూపిస్తారా? ఎందుకంటే ఆల్రెడీ 9 వస్తుంది కాబట్టి ఒక నిద్రపోయే ఒక ఆత్మ అనేది కొన్నిసార్లు త్వరగానే వస్తూ ఉంటుంది. సో కొన్నిసార్లు దాన్ని వెళ్ళగొట్టాలి. సో ఈ రాత్రి నేను కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీతో పంచుకోబోతూ ఉన్నాను. సో దేవుని రాజ్య వారసులుగా మనం ఎలా జీవిస్తాము అన్న అంశం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒకసారి ఆ మాట చెప్తారా? ఏంటి? దేవుని రాజ్య వారసులుగా. హల్లెలూయా. సో గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామా? గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. చాలు. మరియు నేను చెప్పున్నదేమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయినను బాలుడైనంత కాలము అతనికిని దాసునికిని ఏ భేదం లేదు. తండ్రి చేత నిర్ణయింపబడు దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘంతో ఈ ప్రత్యేకమైన మాటలు రాస్తూ ఉన్నారు. అదేంటంటే వారసుడు అన్నటువంటి ఒక మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందరు చెప్తారు ఆ మాట ఏంటి? వారసుడు. మీ తండ్రికి ఉదాహరణకి చాలా ఆస్తి ఉందనుకో, తర్వాత వారసులు ఎవరు? నువ్వు, అదేవిధంగా మీతో ఉన్నటువంటి సహోదరులు, అవునా? సో దేవుడంట తన రాజ్యంలోకి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా. పిలుచుకొని ఆయన మనం ఒక చిన్నపిల్లల్లాగా లేకపోతే సాధారణమైనటువంటి కుమారులుగా మాత్రమే జీవించటము ఆయన యొక్క అంతిమ ఉద్దేశం కాదు, కానీ దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది మన జీవితం పట్ల. ఎలాంటి ప్రణాళిక ఉందండి మన జీవితం పట్ల? ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంది. మీ తల్లిదండ్రులు నీ గురించి ఏమనుకుంటున్నారో, లేకపోతే మీ పాస్టర్ గారు నీ గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే నీ తోటి వారు నీ గురించి ఏమనుకుంటున్నారు, వాటన్నిటికి మించి కొన్ని వేల రెట్లే ఎక్కువ గొప్ప ప్రణాళిక దేవుడు మనందరి పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఒకసారి దేవుని నామానికి చప్పట్లు కొడతా మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. పౌలు ఏమంటున్నాడంటే వారసులుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. హల్లెలూయా. మనం ఏదో పాపులంగా మాత్రమే రక్షించబడలా. దేవుడు ఏదో కొంచెం అట్లా మనకేదో కొంచెం దానం చేసినట్లుగా, అయ్యా ఇప్పుడు వరకు మీరు లోకంలో ఉన్నారు, ఇప్పుడు వరకు మీరు పాపంలో ఉన్నారు, మీరు విడిపించబడాలి, మీరు కడగబడాలి, అక్కడ వరకే మాట్లాడలా. అక్కడి నుంచి ఇంకా ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇక్కడున్న మనందరి పట్ల కలిగి ఉన్నారు. ఆ ఉన్నతమైన స్థానం ఏంటంటే వారసుడిగా జీవించటం. హల్లెలూయా. వారసుడికి ఏముంటుందంటే తండ్రి ఆస్తిలో వాటా ఉంటుంది. తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి అర్హుడు ఎవరంటే వారసుడు. హల్లెలూయా. అందరు మీ గుండె మీద చేసుకొని చెప్తారా? నేను రక్షించబడిన విశ్వాసి మాత్రమే కాదు, కానీ నేను దేవుని రాజ్య వారసుడిని.
హల్లెలూయా. ఈ వారసుడంట అన్నిటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు. అంటే ఈ వారసుడంట చిన్నపిల్లోళ్ళలాగా ఉన్నాడు అనుకో. అతనికి ఇంట్లో పనిచేసేవాడికి, అతనికి దాసుడికి ఏ భేదం లేదు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే, మేబీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఉంటే, మన బండి తాళం వాళ్ళకి ఇచ్చి అరే రోడ్డు మీదకి వెళ్ళి కూరగాయలు తీసుకురా అని చెప్తావా? ఎందుకని? ఆ బండి వాడిని నడిపించడానికి, లేకపోతే ఆ కారు వాడిని నడిపించడానికి వాడికి ఏం కావాలి? వయస్సు కావాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో కూడా అంతే. మనము శిశువులంగా జన్మిస్తాం. ఎలా జన్మిస్తాం? ఈ రాజ్యంలోకి శిశువులుగా జన్మిస్తాం. అంటే మన యొక్క ఆత్మీయ స్థితి అలా ఉంటుంది ప్రారంభ దశలో. యోహాను సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు వారు నికోదేముతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగానే జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడనేరడు. హల్లెలూయా. అంటే నీరు అంటే అక్కడ దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. అంటే మనము నీటి ద్వారా, అదేవిధంగా దేవుని ఆత్మ సహాయం ద్వారా అంట మనం ఈ రాజ్యంలోకి మనం జన్మించామంట. హల్లెలూయా. అంటే అప్పటి వరకు లోకంలో ఉన్నాము. ఎప్పుడైతే యేసయ్యను మనం ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించామో మనం ఏం చేయబడతా ఉంది? అక్కడ నీటి మూలంగా ఆత్మ మూలంగా మనము తిరిగి జన్మిస్తూ ఉన్నాం. తిరిగి మనము జన్మించినప్పుడంట మనము దేవుని రాజ్యాన్ని మనము చూడగలుగుతామంట. అంటే దేవుని రాజ్య సంబంధమైన విషయాల్ని మనము గ్రహించగలుగుతాం. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? సో ఆ రీతిగా దేవుని రాజ్యంలోకి మన యొక్క ప్రవేశం అనేది, మనం రావటం అనేది ఆ రీతిగా సంభవిస్తూ ఉంటుంది. ఎప్పుడు సంభవించింది? నువ్వు ఎప్పుడైతే యేసయ్యని ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించావో ఆత్మీయంగా నీ లోపల ఒక కార్యం జరిగింది. ఆ కార్యం ఏంటంటే నువ్వు నీటి మూలంగా ఆత్మ మూలంగా నువ్వు తిరిగి జన్మించావు. అంటే అంతకుముందు ఆదాము యొక్క వారసత్వంగా, ఆదాము యొక్క వంశంలో నుండి వచ్చిన వారుగా మనమేంటి, ఆ పాపము, ఆ పడిపోయిన స్థితి అనేది మనం సంక్రమిస్తూ వస్తూ ఉంది. అది మన వారసత్వంగా వస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని రాజ్యంలో నువ్వు నేను తిరిగి జన్మించామో మనకి క్రీస్తు యొక్క నూతనమైన ఆత్మ మన లోపల ఇవ్వబడింది. హల్లెలూయా. ఒకసారి చేతులైతే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము దేవుని వలె మనం పనిచేయటానికి, దేవుని వలె మనం మాట్లాడటానికి, దేవుని వలె మనం చూడటానికి మనం ఏం చేయబడ్డాం? మనము ఈ రాజ్యంలోకి తిరిగి మనము జన్మించాం. అంటే దేవుడు పాతదాన్ని ఆయన మాడిఫై చేసి, పాతదాన్ని, ఉదాహరణకి ఒక సైకిల్ పాడైపోయింది అనుకో, బండి పాడైపోయింది అనుకో, దానికి ఏదో ఒక రిపేర్లు చేసి అతుకులేసి మొత్తానికి దాన్ని నడిపిస్తూ ఉంటాం. కానీ దేవుడు మన జీవితాన్ని అలా చేయలే. వాక్యంలో ఏముంది? కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుడు ఏం చేశాడంటే మనల్ని నూతన సృష్టిగా చేశాడంట. హల్లెలూయా. అంటే లోకంలో, పాపంలో, చీకట్లో నలిగిపోతున్న మనని ఆయన తన రాజ్యంలో పిలుచుకొని వచ్చి మనకేదో కొన్ని మెరుగులు దిద్ది, లేకపోతే కొన్ని అతుకులు మన మీద వేసి, అయ్యా మీరు ఇట్లా చల్లగా ఉండండి అని దేవుడు చెప్పలే. కానీ దేవుడు ఏం చేశాడంటే నూతన సృష్టిగా మనల్ని ఆయన చేశాడంట. హల్లెలూయా. మన జీవితంలో పాత అన్నీ కూడా ఏమైపోయినాయి అంట? గతించిపోయినాయి అంట. నీ మంచితనాన్ని బట్టి, నా మంచితనాన్ని బట్టి గతించిపోలేదు. కానీ దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యం ద్వారా పాత అన్నీ కూడా గతించిపోయి దేవుడు మనల్ని ఏం చేశాడంట? నూతన సృష్టిగా మనల్ని చేశాడంట. ఎప్పుడైతే మనం నూతన సృష్టిగా చేయబడ్డామో అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువుల వల్లే మనం ఏం చేయాలంట? వాక్యం అనే పాలను మనము అపేక్షించాలంట. సో పుట్టిన పిల్లలు వాళ్ళకి ఏమి ఇవ్వాలండి? మీరు చికెన్ బిర్యానీ పెట్టారనుకో పుట్టిన పిల్లలకి, వాళ్ళు అరిగించుకోలేరు, డైజెస్ట్ చేసుకోలేరు, అవునా? వెంటనే కక్కుతారు, మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. పుట్టిన పిల్లలకి వాళ్ళకి ఏంటి పౌష్టికాహారం ఏంటి? తల్లి యొక్క పాలు. కానీ వాడు 15 ఏళ్ళు వచ్చినా కానీ నేను ఇంకా అమ్మ పాలు తాగుతాను, డబ్బా పాలు తాగుతానంటే అది సబబేనా? కాదు. అంటే ఆ శిశువు ఎదిగే కొంది అక్కడి నుండి ఏం చేస్తాడు? బలమైన ఆహారం తీసుకోవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. బలమైన ఆహారం ఎప్పుడైతే తీసుకుంటాడో తన కండరాలు, తన జీర్ణ వ్యవస్థ, తన బాడీలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా బలంగా మారి ఎదగటం ప్రారంభిస్తుంది.
హల్లెలూయా. దేవుని రాజ్యంలో మనం శిశువు వలె జన్మిస్తాము. అక్కడ నుండి ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తామో, దేవుని ఆత్మతో మనము సహవాసం కలిగి ఉంటాము, ఆయన మన తండ్రిగా తెలుసుకొని ఎప్పుడైతే ఆ వాక్యపు జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉంటామో, మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఒక శిశువుగా నుండి ఆ స్థానంలో నుండి మనం ఒక యవనస్తుడిగా, లేకపోతే ఒక కుమారుడిగా, ఒక పరిపక్వత చెందిన కుమారుడిగా మనం జీవించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఎంతమందికి నేను చెప్పే మాటలు మీరు గ్రహించగలుగుతూ ఉన్నారు? హల్లెలూయా. మనం ఎలా జన్మించాం చూద్దాం. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం. ఈ వచనం మీకు బాగా తెలుసు. 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టించబడినవారు. మనమంట క్షయ బీజం అంటే నాశనం అయిపోయే విత్తనం నుండి మనం పుట్టలేదంట. దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు ఒక విత్తనం మన లోపల నాటబడిందంట. దాన్ని పేతురు ఏమంటున్నాడంటే అక్షయ బీజం అంటున్నాడు. కమన్ ఒకసారి హల్లెలూయా చెప్దాము దేవునికి. అక్షయ బీజం అంటే ఆ బీజానికి నాశనం లేదు, ఆ బీజానికి మరణం లేదు, ఆ బీజం అంట పాడైపోదంట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని రాజ్యంలోకి వచ్చావు, నువ్వేం గ్రహించాలంటే దేవుడు అంట నీ లోపల ఒక విత్తనాన్ని నాటాడంట. ఆ విత్తనం ఎవరో తెలుసా? క్రీస్తు అనే అక్షయ బీజము. హల్లెలూయా. ఏ క్రీస్తు అయితే సిలువ మీద చనిపోయి ఆయన మరణాన్ని జయించి, పాపాన్ని జయించి, శ్రమని జయించి, చీకటిని జయించి, ఆయన 3వ రోజు తిరిగి లేచి మరలా వెళ్ళి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తూ ఉన్నారో, ఆయనలోని బీజం అంట ఇప్పుడు తీయబడి ఏం చేయబడింది? నీ లోపల, నా లోపల అది నాటబడింది. హల్లెలూయా. అందుకని మనకి ఎన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చినా మనకి నాశనం లేదు. హల్లెలూయా. మన సమయానికి ముందే మనం మరణం చూడటం అనేది లేదు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ కొలది, దేవుడు మనకిచ్చిన కృప కొలది మనం ఒక దీర్ఘకాలికమైన ఒక గొప్ప జీవితాన్ని మనం జీవించబోతా ఉన్నాం. హల్లెలూయా. ఎందుకని? నీ లోపల, నా లోపల ఏముంది? అక్షయ బీజం. ఒకసారి మీ పక్కన వైపు తిరిగి చెప్తారు, నీ లోపల దేవుడు తన అక్షయ బీజాన్ని ఆయన నాటాడు. నీకు నాశనం లేదు, నీకు మరణం లేదు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఈ మాటలను? ఒకసారి చప్పట్లు కొడతారా? దేవుని నామానికి మహిమ చెల్లిస్తారా? ఇప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. ఎక్కడుంది చెప్పండి? ఆ వచనం ఎక్కడుంది చెప్పండి? మీ అందరు ఇవన్నీ మీకు కావాలని కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. హల్లెలూయా. చాలు. సో దేవుని రాజ్యంలోకి మనం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదట వెతకాలంట. మొదట మనము మన అవసరతలు వెతకకూడదు, మన సమస్యలకి పరిష్కారం వెతకూడదు. మనకున్న సమస్య ఏంటో తెలుసా? మన సమస్యలకి పరిష్కారం వెతుకుతాము, మన అవసరతలు మొదట ఎలా తీర్చబడతాయో అది వెతుక్కుంటాం. కానీ యేసుప్రభు వారు ఒక చక్కని సూత్రం ఆయన చెప్తా ఉన్నాడు, చక్కని మాట చెప్తాను. ఏంటంటే ఆ రాజ్యంలోకి మనం వచ్చినప్పుడు అంటే ఏం చేయాలంట? ఆయన నీతిని. హల్లెలూయా. ఎవరి నీతిని అంట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. హల్లెలూయా. ఆయన నీతి ఏంటంటే, ఆయన నీతి ఏం చేస్తుందంటే నిన్ను ఆయన ఎదుట సరైన స్థానంలో నిలవబెడుతుంది. హల్లెలూయా. నువ్వు ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఏమవుతుందంటే ఆ రాజులకు రాజు, ప్రభు యొక్క పరిపాలన విధానం కిందకి నువ్వు వస్తావు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు ఎప్పుడైతే వెతుకుతా ఉన్నావో అప్పుడు ఏం చేయబడుతుందంట? మనుషులు వేటినైతే వెతుకుతున్నారు, అన్ని జనులు వేటినైతే వెతుకుతున్నారు, అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి. ఒకసారి చప్పట్లు కొడదామా దేవుని నామానికి? హల్లెలూయా. మనుషులు ఏం వెతుకుతున్నారు? వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు వెతుకుతున్నారు, డబ్బులు ఎలా వస్తాయో వెతుకుతున్నారు, జీవితాన్ని విజయవంతంగా ఎలా జీవించాలో వెతుకుతున్నారు, చింత లేకుండా, దుఃఖం లేకుండా, బాధ లేకుండా ఎలా జీవించాలో వెతుకుతున్నారు, బాగా ఎక్కువ ఎలా కూడగట్టుకోవాలో వెతుకుతున్నారు. దేవుడు ఏమంటున్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే
అన్యజనులు ఏమేమైతే వెతుకుతున్నారో అవన్నీ నేను నీకు ఉచితంగా ఇస్తాను. హల్లెలూయా. ఎంతమంది దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకబోతా ఉన్నారు? దేవుడు మీ ప్రతి అవసరమును కూడా తన మహిమలో నుండి ఆయన తీరుస్తాడు. కమాన్, ఒకసారి చప్పట్లు కొడదాం దేవుని నామానికి. దాని గురించి ఏం చెప్తా ఉన్నాడు చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్దాం. ఆయన ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొంచున్నారని తన శిష్యులను అడుగ్గా వారు కొందరు బాప్తిస్మిచ్చే యోహాననియు. యేసుప్రభువు వారు ఇక్కడ ఏం చేస్తామని తన శిష్యులను అడుగుతున్నారు, ఇదిగో నా గురించి మనుషులు ఏమనుకుంటున్నారు. మనం యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు మనకు కూడా ఆయన మీద ఒక అభిప్రాయం ఉంటుంది. మన పాపాలు క్షమించాడనో, మనకేదో మేలు చేస్తాడనో, లేకపోతే సహాయం చేస్తాడనో, లేకపోతే మన కష్టాలు తీరుస్తాడనో మనకు కూడా ఒక అభిప్రాయం ఉంటుంది ఆయన మీద. ఉందా? మీ అందరికి ఒక అభిప్రాయం ఉందా? మేబీ అది మంచి అభిప్రాయమే అనుకుంటున్నాను. హల్లెలూయా. యేసుప్రభువు తన శిష్యులతో ఆ మధ్యలో నిలబడి అడుగుతా ఉన్నాడు, నా గురించి ఏమనుకుంటున్నారు అందరూ? అవునా? అప్పుడు పేతురు ఒక అద్భుతమైన మాట అన్నాడు. కొందరంటే అక్కడున్న వాళ్ళు ఆయన బాప్తిస్మిచ్చే యోహాన్ అనుకుంటున్నారంట, కొంతమంది ఎవరో ప్రవక్తలే అనుకుంటున్నారంట, కొంతమంది ఏలియా అనుకుంటున్నారంట. పేతురు ఏమనుకుంటున్నాడంట, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అంటా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? నెక్స్ట్ వచనంలో చూద్దాం. యేసయ్య ఏమన్నాడు? అందుకు యేసు, సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన కానీ నరులు నీకు బయలుపరచలేదు. పేతురు కంట ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. హల్లెలూయా. అందరూ యేసుప్రభువు వారిని గురించి ఒక ప్రవక్త అనుకుంటున్నారు, ఒక ఏలియా అనుకుంటున్నారు. ఈరోజు మనం ఎలా అనుకుంటామో ఆయన మన అవసరాలు తీర్చేవాడని, మన కష్టాల్లో, మన శ్రమల్లో, అవునా, వాటిని దాటించేవాడని, మన పోరాటాల్లో జయమిచ్చాడు, మనందరికి కూడా అభిప్రాయం ఉంది. ఆ రోజుల్లో వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం ఉంది. కానీ పేతురు కంట పరలోకం నుండి ఒక రెవల్యూషన్ వచ్చింది. హల్లెలూయా. పరలోకం నుండి ఒక ప్రత్యక్షత వచ్చింది. అదేంటంటే సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. హల్లెలూయా. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? పేతురు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిన కానీ నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. సో దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత నువ్వు ముందుకు వెళ్ళడానికి నీకేం కావాలంటే ప్రత్యక్షత, జ్ఞానం కావాలి. హల్లెలూయా. అది నువ్వు పుస్తకాలు చదివితే రాదు. అవునా? పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివితే రాదు. కొన్నిసార్లు ఈ బైబిల్ 1000 సార్లు చదివినా రాదు. నువ్వెప్పుడైతే నీ జీవితాన్ని, నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ఆయన మీద ఆధారపడి జీవించడం నేర్చుకుంటావో, దేవుడు తన మహోన్నతమైన కృపలో నుండి నీకు ప్రత్యక్షత ఆయన విడుదల చేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా. సో నేనేం చెప్తున్నానంటే, ఈ బైబిల్ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఈ భూమి చాలామంది ఉన్నారు. మనకంటే సైంటిస్టులకి ఈ బైబిల్ ఎక్కువ తెలుసు. మనకంటే థియాలజీ, వేదశాస్త్రం చదివిన వాళ్ళకి ఈ బైబిల్ ఎక్కువ తెలుసు. బైబిల్ కాలేజ్ ప్రొఫెసర్స్కి మనకంటే ఎక్కువ తెలుసు. కానీ ఆయన అనుభవించాలంటే నీ హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకి సమర్పించి ఆయనతో నువ్వు జీవించడం ప్రారంభిస్తావో, అప్పుడంట పేతురుకు వలె మనుషులకి ఎవరికి తెలియని ప్రత్యక్షత ఆయన నీ హృదయంలో విడుదల చేయటం మొదలు పెడతాడు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత ఎప్పుడైతే విడుదలైందో యేసుప్రభువు ఏమన్నాడు? మరియు నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవలేవు. నెక్స్ట్ వచ్చిన పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నువ్వు భూలోకమందు ఏది బంధిస్తావో అది పరలోకమందు, భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందు. ఎప్పుడైతే పేతురుకి ప్రత్యక్షత వచ్చిందో దేవుడు ఏం చేశాడు? యేసుప్రభువు ఏమన్నా అంటే, ఇదిగో పేతురు, తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఆ తాళపు చెవులు ఏం చేస్తాయి? ఉదాహరణకి మీరందరూ ఇప్పుడు మీ ఇంట్లోనూ, మీ గృహాల నుండి మీరు ఇక్కడికి వచ్చారు. మీ ఇంటికి తాళం వేసుకున్నారు లేదా? ఎంతమంది తాళం వేసుకోకుండా? కొంతమందికి ఇప్పుడు అనుమానం వస్తుంది, ఇంటి దగ్గర తాళం వేసాను లేదు. అవునా? కొంతమందికి చర్చిలోకి వచ్చి వాక్యం వినే టయానికి కొన్ని గుర్తొస్తాయి. ఇంటి దగ్గర సిలిండర్ ఆపేనా లేదా? అవునా? తాళాలు ఏమైనా కిటికీ దగ్గర పెట్టానా? ఎవడన్నా మెట్లు ఎక్కి వచ్చి చాలా చాలా అనుమానాలు వస్తాయి. ఎప్పుడు కరెక్ట్గా వాక్యం వినే టైంలో వస్తాయి. ఇక్కడ యేసుప్రభువు ఏమన్నాడంటే, పేతురుకి ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో యేసుప్రభువు ఏం చేస్తాడు? పేతురు, ఇదిగో
నీకు తాళపు చెవులు ఇస్తున్నానయ్యా. ఏం తాళపు చెవులు? పరలోకపు రాజ్యపు తాళపు చెవులు. హల్లెలూయా. ఇచ్చి యేసుప్రభువారు ఒక అధికారంతో కూడిన విషయాన్ని, పేతురు ఇదిగో ఆ తాళపు చెవులు ఏం చేస్తాయి అంటే ఈ రాజ్యపు అధికారంలో పనిచేసే శక్తిని నీకు ఇస్తాయి. హల్లెలూయా. నీ నోటి మాటతో విశ్వాసంతో నువ్వు ఏదైతే భూమి మీద బంధిస్తావో పరలోకంలో అది బంధించబడుతుంది. ఏదైతే నువ్వు విప్పుతావో పరలోకంలో అది విప్పబడుతుంది. ఈ భూమి మీద నువ్వు ప్రతి చీకటి కార్యాన్ని నువ్వు బంధించి ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదాన్ని విప్పుతావో, దేవుని కృపను నువ్వు మాట్లాడతావో, దేవుని అభిషేకము నువ్వు మాట్లాడతావో, దేవుని కార్యాలు నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో అవి పరలోకంలో కూడా విప్పబడతాయి అంట. హల్లెలూయా. అంటే ఈ రాజ్యంలోకి వచ్చిన తర్వాత శిశువుగా ఉన్నటువంటి స్థితిలో నుండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? తాళపు చెవులు కలిగినటువంటి కుమారునిగా నువ్వు ఎదుగుతా ఉన్నావు. హల్లెలూయా. నేను కూడా ఒకసారి ఏంటి దేవుడు మనకి నిజంగా అధికారం ఇచ్చాడా లేదా అని నేను ఫస్ట్ దేవునిలోకి వచ్చిన కొత్త రోజుల్లో, మేబీ అప్పుడు నాకు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు ఉంటాయి. ఏంటి దేవుడు మనకు అధికారం ఇచ్చాడంట, అభిషేకం ఇచ్చాడంట, ఇది అసలు పని చేస్తుందా లేదా అని ఆలోచిస్తూ ఉండేవాడిని. మా ఇంటి దగ్గర ఒక ఆయన, మాకు బాగా తెలిసిన అంకుల్, ఆయన యాక్సిడెంట్ అయ్యి ఈ ఆయన తలలో కొన్ని భాగాలు పగిలిపోయి ఐసీయూలో ఉన్నాడు, కోమాలో ఉన్నాడు ఆయన. ఆ రాత్రి దేవుని ఆత్మ ప్రేరేపణిచ్చి ఆయన కోసం ప్రార్థన చేయమంటున్నాడు. అందరేమో ఆయన చచ్చిపోతాడు అంటున్నారు. దేవుని ఆత్మ నా లోపల ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేరేపణ పెట్టాడు. సో ఆ రాత్రి నేను ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, నువ్వు అధికారం ఇచ్చావంట కదా, నువ్వు తాళపు చెవులు ఇచ్చావంట కదా, అందరం ఆయన చచ్చిపోతా అంటున్నాడు, ఆయన తల పగిలిపోయింది, అవునా, హెమరేజ్ అయిపోయింది, బ్లడ్ అంతా లాస్ అయిపోతూ ఉంది, కొన్ని రోజుల నుంచి కోమాలో ఉన్నాడు, ఆయన బ్రతకడానికి 1% కూడా ఛాన్స్ లేదు. కానీ ఎప్పుడైతే ఆ రాత్రి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, తర్వాత రోజు పొద్దున్నే ఏమైంది తెలుసా? ఆయన కోమాలో నుండి ఆయన బయటకు వచ్చాడు. హల్లెలూయా. 1 వారం రోజుల్లో ఆయన అక్కడ నుండి డిశ్చార్జ్ చేశారు. హల్లెలూయా. ఆయన బ్రతికిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, అంకుల్ పలానా రోజు పలానా టైంలో మీకు ఏమైందంటే, నాన్న ఆ రోజు నేను చచ్చిపోయి పరలోకంలో వెళ్ళి యేసయ్యని నేను కలిశాను నాన్న. ఆయన నాతో అన్నాడు, ఇదిగో మరలా నీ సమయం ఇంకా అవ్వలేదు, నువ్వు భూమి మీదకి వెళ్ళి నువ్వు చేయాల్సిన పని చేయి అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకేం చేశాడు? పరలోక రాజ్యపు తాళపు చెవులు మనకిచ్చాడు. ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవునికి ఇవ్వటం మొదలు పెడతావో, ఒక కుమారుడిగా ఆయన ఇచ్చిన తాళపు చెవులు ఎలా పనిచేస్తాయో నువ్వు చూడటం మొదలు పెడతావు. హల్లెలూయా. ఈ రోజుల్లో అందరికీ ఏం కావాలి చెప్పండి? కొంతసేపు వాక్యాన్ని మనం మర్చిపోయి మనం ఫ్రీగా మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో అందరికీ ఏం కావాలి? స్వస్థత కావాలి. కరెక్ట్గా చెప్పట్లేదు ఎవరు. ఏం కావాలి? ఇప్పుడు యథార్థంగా ఉన్నారు మీరు. ఏం కావాలి? డబ్బులు కావాలి. సరే, ఎవరికి డబ్బులు వద్దో ఒకసారి చేతులు పైకెత్తండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. అమ్మ, వాళ్ళిద్దరికి డబ్బులు వద్దంట. కొంతమంది ఏం చేస్తారు? ఈ ఆశీర్వాదాలు కావాలని దాని వెంటబడి పోతారు. అవునా? నెలకు వచ్చే డబ్బుల కంటే 5,000 ఆ నెల బోనస్ వచ్చిందనుకో, ఆ తర్వాత వారం చర్చిలో కనపడరు మనోళ్ళు. కొంతమందికి ఏమో 5,000 ఒక శోధన, కొంతమందికి 10,000 ఒక శోధన, కొంతమందికి 1,00,000 రూపాయలు ఒక శోధన. డబ్బుల్ని సేవించడానికి మనం పిలువబడలేదు, దేవుణ్ణి మనం సేవించడానికి పిలువబడ్డాం. దేవుణ్ణి నువ్వు ఎప్పుడైతే సేవిస్తావో డబ్బులు నిన్ను సేవించడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే డబ్బుల కోసం పరిగెత్తావో వాటికంట ప్రసంగి గ్రంథంలో వాక్యం ఉంది, వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోతాయంట. కొంతమంది రాత్రి నిద్రపోయిన వాళ్ళ కళలు కూడా ఎప్పుడు డబ్బుల గురించే వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితము డబ్బుల గురించి అంత పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు అందరూ. కానీ ఈ రోజుల్లో జీతం 20,000 అయితే వీడికి 25,000 ఈఎంఐ ఉంటుంది. అవునా? వీడికి 10,000 వస్తుంటే ఆల్రెడీ 10 లక్షల అప్పు ఉంటుంది తీర్చాల్సింది. సో ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? నీ మనసు మీద వాడు దాడి చేస్తూ ఉన్నాడు, నీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. కానీ యేసయ్య ఒక చక్కటి సూత్రం మనకి ఇచ్చాడు. మనమంట ఆయన నీతిని,
ఆయన నీతిని వెతకటం అంటే ఏంటంటే మన హృదయం ఎప్పుడు కూడా ఆయన సంధించే విషయంలో సరైన స్థానంలో ఉండాలంట. అంటే ఈ రాజ్యంలో నీ పని చేయాలంటే మొదట నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. హృదయాన్ని సరి చేసుకుంటే పద్దాక లడబడ పాపాలు ఒప్పేసుకోవటం కాదు. కొంతమంది ఒప్పేసుకుంటారు, కన్నీరు గారుస్తారు, చీవుడు గారుస్తారు, తుడుచుకుంటారు, మళ్ళా ఏం చేస్తాం. ఇది కాదు హృదయాన్ని సరి చేసుకోవడం అంటే. ఆయన వాక్యం ఏం చెప్తుందో దానికి అనుగుణంగా నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. హల్లెలూయా. నీ మాట వెళ్ళడొకడు తోడనే ఏం కలిగిద్దంట? వెలుగు కలిగిద్దంట. అది తెలివి లేని వారికి తెలివిని అనుగ్రహిస్తుందంట. దేవుడిచ్చే తెలివి ఏం చేస్తుందంటే ఆయన ఎదుట నీతిగా యథార్థంగా జీవించే కృపను నీకు ఇస్తుంది. నీ మంచి పనులు బట్టి, నా మంచి పనులు బట్టి ఆయన మన నీతిమంతుడిగా తీర్చలా. ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన సిలువలో సంపూర్ణం చేసిన కార్యాన్ని బట్టి, ఎప్పుడైతే ఆ కార్యాన్ని నువ్వు అంగీకరించి విశ్వసించి ఒప్పుకుంటావో నువ్వేం చేయబడతా ఉన్నావు? నీతిమంతుడిగా చేయబడతా ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డావు అన్న జ్ఞానం నీకు వస్తుందో ఆ రోజు నుండి నువ్వు నీతిగా జీవించడం ప్రారంభిస్తావు. ఉదాహరణకి నీ వైపు నువ్వు చూసుకొని నేను పరిశుద్ధుడిని కాదు అని అనుకుంటున్నావు అనుకో, రోజు పాపమే చేస్తావు. ఎందుకని? నువ్వు కాదు అనుకుంటున్నావు. కానీ యేసయ్యమన్నాడు, నేను చేసిన కార్యాన్ని బట్టి నేను నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధునిగా తీర్చాను. మొదట నువ్వు ఆ కార్యాన్ని నువ్వు నమ్మి నీ హృదయాన్ని ఎప్పుడైతే దాంతో అనుసంధానం చేసుకుంటావో నువ్వు నీతిగా బ్రతకడం మొదలు పెడతావు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకడం మొదలు పెడతావు. హల్లెలూయా. అందరూ చెప్తారా, నేను యేసయ్య రక్తం చేత కడగబడి నీతిమంతుడిగా పరిశుద్ధినిగా నేను చేయబడ్డా. ప్రతిసారి నువ్వు తప్పు చేసిన ప్రతిసారి పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే నీ దగ్గరకు వచ్చి నేను ఒప్పింపజేస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నువ్వు ఇక్కడ తప్పు చేసావు, నువ్వు జీవించాల్సిన స్థాయి ఇది కాదు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఖండించడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. దేన్ని చూసి ఒప్పింపజేస్తాడు? దేవుని యొక్క మంచితనాన్ని చూసి ఒప్పింపజేస్తాడు. ఎప్పుడైతే ఆయన మంచితనాన్ని చూస్తావో నీకు కృప ఇవ్వబడుతుంది. హల్లెలూయా. నీ జీవితంలో పాపం నుంచి పూర్తిగా విడిపించబడాలంటే నీ కృప కావాలి. నువ్వు ట్రై చేస్తే సక్సెస్ అవ్వలేవు. చాలామంది ఏంటంటే ఒక రాయేసి చూద్దాం తగిలిద్దా లేదా అన్నట్టు చూస్తారు. లేదు, నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ఆయన కృప మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావు, ప్రభా ఇది నేను జీవించేది కాదు ప్రభా, నువ్వు ఆల్రెడీ సిలువలో దీన్ని భరించావు, ఈ వ్యసనాన్ని సిలువలో నువ్వు కొట్టివేసావు, ఆ సత్యాన్ని నేను తీసుకొని బ్రతుకుతాను ప్రభా. నా మంచి పనులు బట్టి కాదు ప్రభా, నీ ప్రేమను బట్టి, నువ్వు చూపించిన మంచితనాన్ని బట్టి నీతిమంతుడిగా చేయబడ్డాను కాబట్టి ఇక నుండి నేను నీ నీతి మార్గంలో నడుస్తాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకుంటావో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ కృపనిస్తాడు. ఆ కృప ఏం చేస్తుంది తెలుసా? అంతకుముందు పడిపోయిన బలహీనతలో పడిపోకుండా నీకు జయం ఇస్తుంది. కమాన్, దేవునికి చప్పట్లు కొడదామా? ఆ కృప ఏం చేస్తుందంటే నీ అంతరంగ పురుషుడిని దేవుని ఆత్మశక్తితో బలపరుస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మశక్తితో నీ అంతరంగ పురుషుడు బలపరచబడి ఎప్పుడైతే వాక్యంలో కట్టబడతాడో నీకు వచ్చిన ప్రతి శోధన నువ్వేం చేయగలుగుతావు అంటే, ఇదిగో ఇందులో నేను పడిపోవటానికి పిలువబడలేదు కానీ నిలబడటానికి పిలువబడిన గ్రహింపు నీకు వస్తుంది. ఆ రోజు నుండి ఆ వ్యసనాన్ని జేబులో నుండి కచ్చి బయటపడేసినట్టు పడేస్తావు. నీకు సంపూర్ణ విడుదల ఇచ్చేది ఏంటో తెలుసా? దేవుని కృప. హల్లెలూయా. నీ మంచి పనుల మీద కాకుండా నువ్వు దేని మీద ఆధారపడాలి? దేవుని కృప. హల్లెలూయా. ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప అంటే మనం హీబ్రూ గ్రీక్ లోతులోకి వెళ్ళి చదివితే అక్కడ ఒక అర్థం వస్తుంది. ఏంటంటే ద ఎంపవర్మెంట్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు. ఆత్మ చేత బలపరచబడే శక్తి అంట కృప అంటే. నీ బలం కాదు, నీ సొంత శక్తి కాదు, నీ సొంత సామర్థ్యం కాదు. నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయన మంచితనం వైపు చూసినప్పుడు ఆయనంట ఆత్మ ద్వారా వచ్చే బలాన్ని, సామర్థ్యాన్ని, శక్తిని లోపల అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అంత ముందు దాకా దేంట్లో అయితే నువ్వు పడిపోతా ఉన్నావో ఆ రోజు నుండి నీ లోపల నువ్వు వెలిగించబడ్డావు కాబట్టి ఇంకా అది నువ్వు చేయవు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా అందరూ మీరు చక్కగా మంచి బట్టలు వేసుకున్నారు, ఈ పక్కనే ఒక కాలం ఉందనుకున్నాం, బాగా బురదుంది, అందరం ఒకేసారి దూకేసి ఆడుకుందాం అంటే మీరు అందరూ వస్తారా? ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి కడుక్కోవచ్చుగా. ఎందుకు రారు గుంటలోకి?
మురికాలలోకి ఎందుకు రారు? వాసన మాత్రమే వస్తుందా? బట్టలు పాడవట్లేదా? ఒకవేళ ఆ బురద ముక్కుల్లోకి, కళ్ళల్లోకి, నోట్లో పోయిందనుకో, జబ్బులు కూడా వస్తాయి. అవునా? ఆ బురదలోకి వెళ్ళటానికి మనం ఇష్టపడట్లేదు. ఎందుకు ఇష్టపడట్లేదు? మనకి దేవుడు గ్రహింపిచ్చాడు. హల్లెలూయా. నీ ఆత్మ జీవితంలో కూడా అంతే. నువ్వు ఎక్కడైతే పడిపోతున్నావో, ఎక్కడైతే శోధన ఎదుర్కొంటున్నావో, ఎప్పుడైతే ఆయన వాక్యం మీద, ఆయన ఆత్మ మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో, ఆ రోజు నుండి దేవుడిని గ్రహింపు ఇవ్వడం మొదలు పెడతాడు. ఆ గ్రహింపు ఏం చేస్తుందంటే, అనవసరమైన వాటిలోకి నువ్వు వెళ్లకుండా నిన్ను కాపాడుతుంది. ఆయన కృప ఏం చేస్తుందంటే, నీ అంతరంగంలో బలపరచబడినటువంటి ఒక శక్తిని విడుదల చేస్తుంది. అప్పటి నుండి పౌలు చెప్పినట్లుగా గలతీ 2:20లో, 2:20 ఏమంటున్నాడు? ఇక నుండి నీ జీవించేవాడును నేను కాదు, కానీ నా యందు జీవించున్నది క్రీస్తే. హల్లెలూయా. క్రీస్తు ఏ మురికి పడిపోడు, క్రీస్తు ఏ శోధనలో పడిపోడు. ఇప్పుడు క్రీస్తు నీలో జీవిస్తున్నాడన్న వెలుగు నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావు? నేను క్రీస్తులాగా బ్రతకడానికి పిలువబడ్డాను కాబట్టి అనవసరమైన దాంట్లోకి నేను వెళ్ళాను. హల్లెలూయా. చిన్నపిల్లలు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ వయసు వచ్చినప్పుడు వాళ్ళు నడవటానికి ప్రయత్నం చేస్తారు. స్టార్టింగ్లో చిన్న చిన్న అడుగులు వేసి పడిపోతారు. కానీ 15-20 సంవత్సరాల వయసు వచ్చిన వాడు ఊరికే 4 అడుగులు వేసి పడిపోతుంటే ఏమంటారు? ఏదో ఒక అనారోగ్యం ఉంది, లేకపోతే ఏదో ఒక సమస్య ఉంది అంటారు. సో నువ్వు ఎప్పుడైతే బాలుడుగా ఉన్న స్థానం నుండి కుమారుడిగా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో, విశ్వాసంలో నువ్వు స్థిరుడిగా నువ్వు నిలబడతావు. కమాన్, ఒకసారి దేవుని నామాన్ని చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. అదేంటంటే, బాలుడిగా చిన్న చిన్న అడుగులేసి పడిపోవటం కాదు, కానీ ఒక కుమారుడిగా, ఒక ఎదిగిన కుమారుడిగా, ఒక వారసుడిగా విశ్వాసంలో నువ్వు స్థిరంగా నిలబడదువుగాక. అప్పుడు ఎలాంటి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి శోధనలు వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, మేబీ ఆ టైంలో నీకు బాధగా అనిపిస్తుంది, కన్నీరు వస్తుంది, కష్టం వస్తుంది, కానీ మరలా కుమారుడిగా నీ గుర్తింపు ఏంటో నీకు తెలుసు. నేను వారసుడిని. హల్లెలూయా. నేను కుమారుణ్ణి. నేను దేవుని చేత ప్రేమించబడినటువంటి వ్యక్తిని. నేను ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నాను కాబట్టి ఆయన నన్ను చూసుకుంటాడు. ఆయన నా ప్రతి అవసరం తీరుస్తాడు. ఆయన నన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఎంతమంది నేను చెప్పే వాక్యాన్ని గ్రహించగలుగుతున్నారు? సో ఇక్కడ పేతురుకి ఏమి ఇవ్వండి? తాళపు చెవులు ఇవ్వండి. అందరూ ఒకసారి ఆ మాట చెప్తారు. ఏంటి? తాళపు చెవులు. లూకా సువార్త 11వ అధ్యాయం 52వ వచనంలోకి వెళ్దాం. అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించు వారిని. యేసుప్రభువారు పరిసయ్యుల మధ్యలో ఉంటా ఆయన ఈ మాటలు చెప్తా ఉన్నాడు. పరిసయ్యులంట మనుష్యులు దేవుని రాజ్యంలోకి రాకుండా ఆ తాళపు చెవులంట తీసి వాళ్ళ చెవులో పెట్టుకున్నారంట. ఏంటి ఆ తాళపు చెవులు? జ్ఞానం అనే తాళపు చెవులు. హల్లెలూయా. దేవుని రాజ్యంలో నీకు ఉన్నతమైన విషయాలు, గొప్ప విషయాలు తెరవబడాలంటే ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం కోసం నువ్వు ఎదగాలి. హల్లెలూయా. ఆ జ్ఞానము నీకు ఎక్కడి నుంచో రాదు, కానీ నువ్వు దేవునితో సహవాసంలో ఉన్నావు కాబట్టి పరిశుద్ధాత్మ ఏం చేస్తా అంటే నీకు ఆయన ప్రత్యక్షతని ఇవ్వటం మొదలు పెడతాడు, నీకు ఆయన జ్ఞానం ఇవ్వటం మొదలు పెడతాడు. ఆ జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో నీకు, హల్లెలూయా, నీ జీవితం యొక్క నాణ్యత పెరుగుతూ ఉంటుంది, నీ ఆత్మీయ నాణ్యత పెరుగుతూ ఉంటుంది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వేం చేస్తావు? నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లి సౌఖ్యంగా ఉంటావు మొదలు పెడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే నీ ఆత్మ అంట అది వర్ధిల్లుతా ఉంటుందో, అపోస్తలుడైన యోహాను ఏమన్నాడు? నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతా ఉంటా. ఓన్లీ నీ శరీరం మాత్రమే వర్ధిల్లుతుంది అనుకో. ఉదాహరణకి బాగా బిర్యానీలు తిని బాగా పొట్ట పెంచుతున్నావు, పొట్ట రోజు రోజుకి ముందుకెళ్ళిపోతుంది. ఒకరోజు డాక్టర్ గారు ఏమంటారు? ఇంకెక్కువ తినమాకు, తిన్నావంటే నడవలేమంటారు. అవునా? అక్కడ ఏం వర్ధిల్లుతుంది? ఓన్లీ పొట్ట వర్ధిల్లుతుంది. కానీ ఈ వాక్య ఆహారాన్ని నువ్వు భుజించి పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తా, ఆయన కృప మీద ఆధారపడతా ఉంటే ఏం వర్ధిల్లుతుంది? నీ ఆత్మ వర్ధిల్లుతుంది. హల్లెలూయా. నీ ఆత్మ ఎప్పుడైతే వర్ధిల్లుతుందో నువ్వు బాలుడిగా ఉన్న స్థితిలో నుండి పరిపక్వత చెందిన కుమారుడిగా ఆ స్థానంలోకి వస్తావు. కుమారులకే ఎలా అయినా తండ్రి ఆస్తి వాళ్ళ చేతిలోకి వస్తుంది. హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు వాక్యాన్ని? హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం. పరిపక్వత చెందిన కుమారులుగా మనం ఎలా జీవించాలో ఇక్కడ
పౌలు గలతీ సంఘానికి అద్భుతమైన మాటలు రాస్తా ఉన్నాడు. గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16-17 వచనాలు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు ఇక్కడ ఒక పోరాటం జరుగుతుందంట. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధంగా అపేక్ష, ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరేమి చేయని నిశ్చయింతురో. పౌలు ఏమంటున్నాడంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోవాలంట. ఆత్మానుసారంగా నడుచుకోవటం అంటే ఏంటండి? దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకోవటం. దేవుని ఆత్మ నేను ఎందులోకి నడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆత్మ ఏది వద్దంటున్నాడో అది వదిలేయటం నువ్వు నేర్చుకోవాలి. దేవుని ఆత్మ నీ లోపల ప్రేరేపణ ఇస్తా, ఏది చేయమంటున్నాడో, ఏది సరైందో, ఏది మేలైందో, ఏది న్యాయమైందో, ఏది సత్యమైందో, ఏది వాక్య సంబంధమైందో అది చేయటం నువ్వు ప్రారంభించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆత్మానుసారంగా నడుచుకోవటం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో నువ్వు ఒక పరిపక్వత చెందిన కుమారుడిగా నువ్వు ఎదుగుతూ ఉంటావు. కమాన్, దేవుని నామానికి ఒకసారి చప్పట్లు కొడదామా? హల్లెలూయా. శరీరాన్ని బట్టి నువ్వు నడుచుకో అంటే నీకు కనబడే, నీ జ్ఞానేంద్రియాలకి ఏదైతే కనబడుతున్నాయో, నీకు సమస్యలు ఉన్నాయి, నీకు డబ్బులు లేవు, నీకు అది లేదు, నీకు ఇది లేదు, దాన్ని బట్టి నువ్వు నడుచుకోవంట. నువ్వు ఎలా నడుచుకుంటా ఉంటా? ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటా ఉంటా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటావో దేవుని స్వాస్థ్యంలో పాలు పంపులు పొందటం నువ్వు నేర్చుకుంటావు. హల్లెలూయా. ఒక కుమారుడికి ఆయన ఏం చేస్తాడు? ఆస్తి అంతా ఇస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాము? దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత వారసులుగా మనం ఎలా జీవించాలి. హల్లెలూయా. సో గలతీ సంఘానికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు కూడా మనలో చాలామంది లాగా ఆత్మీయంగా వాళ్ళు ప్రారంభించారంట. 3వ అధ్యాయంలోకి వెళ్తే ఆత్మీయంగా ప్రారంభించి మరలా శరీర సంబంధమైన దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారంట. మేబీ నీ జీవితంలో కూడా నువ్వు ఆత్మీయంగా ప్రారంభించి దేవుని కృపను నువ్వు గ్రహించకుండా శరీర సంబంధమైన దాంట్లోకి వెళ్తున్నావు. ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో ఈ రాత్రి. అవునా? ఆత్మీయంగా నువ్వు చక్కగా ప్రారంభించావు. అవునా? ప్రారంభించిన తర్వాత కొన్ని శోధనలు, కొన్ని శ్రమలు వచ్చినాయి, లేకపోతే నీ చుట్టూ ఉన్న మనుషులు 4 మాటలు అన్నారు, లేకపోతే భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నావు. ఇప్పుడు నీ చూపంతా, నీ దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిందంటే నీకు ఏమి జరుగుతుందో, ఏమి అవుతుందో దాని మీదకి వెళ్ళిపోయింది. మనం వెలి చూపును బట్టి మనం నడుచుకోవడానికి పిలువబడలేదు, కానీ విశ్వాసం ద్వారా నడుచుకోవడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? మేబీ 2016లో అనుకుంటా నాకు ఒక భయంకరమైన సమస్య వచ్చింది. అదేంటంటే నా కిడ్నీల్లో చాలా రాళ్ళు ఉన్నాయంట. అన్ని రాళ్ళు ఎప్పుడు తిన్నానో నాకు కూడా తెలియదు. డాక్టర్ ఇన్ని రాళ్ళు ఉన్నాయి, ఎట్లా చేయాలి, ఆపరేషన్ చేసి బయట తీయాలన్నా. అదే టైంలో ఏం జరిగిందంటే ఒక దైవజనుడు ఇంకో దేశం రమ్మని పిలిచాడు నన్ను. అక్కడ పాస్టర్స్ మీటింగ్లో నువ్వు మాట్లాడాలి, నువ్వు రా అని పిలిచాడు. నేనన్నాను, ప్రభా డాక్టర్ ఏమి ఇన్ని రాళ్ళు ఉన్నాయి అంటున్నాడు, నాకేం చేయాలో తెలియట్లేదు. నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నానో దేవుడు ఏమన్నాడంటే నేను నీ స్వస్థపరచని వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. నేను ఇలా చేశాను కాబట్టి మీరు చేయొద్దు. ఓకే, ముందు వాక్యాన్ని బోధించాలి, అప్పుడు పరిశుద్ధాత్మ నడిపిబని మనం గ్రహించగలుగుతాం. ఎప్పుడైతే నేను ఫ్లైట్ ఎక్కానో నా రాళ్ళన్నీ కరిగిపోయినాయి. ఎందుకని? నేను వెలి చూపు బట్టి వెళ్ళలేదు, విశ్వాసాన్ని బట్టి వెళ్ళాను. ఆ విశ్వాసం గురించిన నిశ్చయత నాకు ఎక్కడొచ్చిందంటే ఆయన వాక్కుని, ఆయన వాగ్దానాన్ని నేను పట్టుకున్నప్పుడు. కమాన్, దేవుని నామానికి చప్పట్లు కొడతామా? హల్లెలూయా. దేవుడు నీకు విశ్వాసాన్ని నేర్పించేటప్పుడు నీ జీవితంలో భయంకరమైన వాటిని ఎలా జయించాలో మొదట ఆయన నీకు నేర్పిస్తాడు. ఏ సైనికుడు కూడా తర్ఫీదు లేకుండా యుద్ధంలోకి వెళ్ళడు. మనోడికి గన్ను పట్టుకోవడం రాలేదనుకో, అవునా? ఒక సైనికుడు బాగా బిర్యానీల మీద బిర్యానీలు తింటున్నాడు అనుకో, ఇండియా పాకిస్తాన్కి ఏదో యుద్ధమైంది, మనోడు ఏం చేస్తాడు? బాగా తింటాం అలవాటు, 1 గంట కూడా ఖాళీగా ఉండలేడు అనుకో, సైడ్కి ఆడుకో చెట్లలోకి వెళ్ళి ఎవడన్నా ప్యాకెట్ తెస్తే అది తీసుకొని తింటూ ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని అట్లా తయారు చేయలేదు. నీ జీవితంలో ఆయన విశ్వాసం నీకు నేర్పించేటప్పుడు కొన్ని భయంకరమైన వాటిల్లో నుండి ఆయన తీసుకొని వస్తాడు. కమాన్, దేవుని నామాన్ని చప్పట్లు కొడదామా? నీ విశ్వాసాన్ని ఆయన పరిపూర్ణం చేయడానికి, ఆయన కృప ఎంత బలమైందో నీకు రుజువుపరచడానికి. అప్పుడు వరకు నువ్వు అనుకుంటావు నేను బాగా చదువుకున్నాను, నాకు ఇన్ని డిగ్రీలు ఉన్నాయి, నాకు ఇన్ని బిజినెస్లు చేయగలను, ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. కొన్నిసార్లు తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం జరగదో తెలుసా? ఎందుకో తెలుసా?
తన కృప మీద ఆధారపడమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన కృప ఏం చేస్తుంది తెలుసా? నీ బలహీనతల్లో ఆయన బలం నీ లోపల పరిపూర్ణమయ్యేటట్టు చేస్తుంది. ఈరోజు ఏదైనా భయంకరమైన రోగంతో బాధపడుతున్నావు, అది 20 సంవత్సరాలు అయిందా, 30 సంవత్సరాలు అయిందా, పోవట్లేదా? వాక్య జ్ఞానం ఉంటే అది నీకు పోదు. ఆయన కృప మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో నీకు అధికారంతో కూడిన తాళపు చెవులు ఇవ్వబడతాయి. హల్లెలూయా. మొన్న డిసెంబర్ మాసంలో ఏలూరు పట్టణంలో ఒకళ్ళు ఇట్లానే మీటింగ్ పిలిస్తే నేను మాట్లాడుతూ ఉన్నా. అక్కడ కొంతమంది నేను లేపాను. అమ్మ, ఎవరైతే డాక్టర్స్ మీకు చెప్పారో మీ మోకాళ్ళు అరిగిపోయినాయి, మీకు అసలు ట్రీట్మెంట్ లేదని చెప్పని మీరు లేచి నిలబడమన్నారు. నేను ఎప్పుడైతే లేచి నిలబడమన్నానో 4 లేచారు. వాళ్ళతో నేను అడిగాను, అమ్మ నేను చెప్పిన మాట కాదు, డాక్టర్ ఏం రిపోర్ట్ ఇచ్చారు అది మీరు చెప్పండి. ఒక ఆమె చెప్పింది, డాక్టర్ ఇంకా నా మోకాలు సరి చేయడానికి ఏం లేదు, నా మోకాల్లో గుజ్జంతా అరిగిపోయింది, ఆపరేషన్ చేసినా వల్ల అయ్యేది కాదు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా. అది గుజ్జు ఏదైతే లేదో, మోకాళ్ళు ఎక్కడైతే అరిగిపోయిందో, దేవుడు ఏం చేశాడు? తన సృజనాత్మైన శక్తిని, అభిషేకాన్ని విడుదల చేసి అది మరలా తిరిగి సృష్టించబడేటట్టు చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేనికోసమైతే నమ్ముతా ఉన్నావో దేవుడు తన శక్తిని, అభిషేకాన్ని, తన కృపని విడుదల చేసి ఆ కార్యాన్ని నీ జీవితంలో ఆయన ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడు. నీ విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? ఆ కార్యాన్ని నువ్వు పొందుకునేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఎంతమంది జీవితంలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలనుకుంటున్నారు? దేవుని నామ మహిమార్థమై ఇప్పుడున్న స్థితిలో నుండి మొదటిగా మీరు ఆర్థికంగా వర్ధిల్లరు, కానీ మొదటిగా మీరు ఆత్మీయంగా వర్ధిల్లాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మీయంగా వర్ధిల్లుతారో మీ ఆత్మ వర్ధిల్లిన కొలది అంట దేవుడు మీకు అన్నీ సమకూర్చడం మొదలు పెడతాడు. నువ్వు అన్నీ సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయటం కాదు, నీ ఆత్మ వర్ధిల్లే కొలది దేవుడు నీకు అవకాశాలు ఇస్తాడు. మనుషుల్ని తీసుకొని వస్తాడు, అధికారులను నీ దగ్గర తీసుకొని వస్తాడు, రాజులు నీ దగ్గర తీసుకొని వస్తాడు, ప్రవక్తలు నీ దగ్గర తీసుకొని వస్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళందరూ నీకు క్షేమాభివృద్ధి కలిగించడానికి. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ఆత్మ వర్ధిల్లే దాని మీద నువ్వు దృష్టి పెడతా ఉన్నావు. హల్లెలూయా. ఎంతమంది ఈ రాత్రి విశ్వాసంలో మీరు బలపరచబడతా ఉన్నారు? ఒకసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. హెబెలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళ్దాం. పరిపక్వత చెందిన కుమారులు లేదా రాజ్య వారసులు ఎలాంటి స్థానానికి వస్తారో ఇక్కడ రాయబడతా ఉంది. మరియు 5:13 హెబెలు రాసిన పత్రిక, పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీళ్ళు వివేచించటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగను. నీ జీవితంలో నీకు పాలు కావాలా, బలమైన ఆహారం కావాలా? ఓన్లీ పాలు తాగుతున్నావు అనుకో, కొంచెం దూరం నడుస్తావు, పడిపోతావు, కొద్దిసేపు ఆడుకుంటావు, మళ్ళీ నిద్ర వచ్చేది పడుకుంటావు. బలమైన ఆహారం నువ్వు తీసుకోవటం మొదలు పెట్టావు అనుకో, దేవుడు నీ కోసం ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో ఆ స్వాస్థ్యం, దాన్ని పొందుకోవడానికి నువ్వు వెళ్తావు. హల్లెలూయా. కొంతమంది వెనకాల ఉన్న వాళ్ళకి ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది. నేను ఏదో ఒకటి చేసి మిమ్మల్ని నిద్ర లేపుతాను, ఓకేనా? అంత ఈజీగా నేను మిమ్మల్ని నిద్రపోను, ఎందుకంటే అందులో కొంచెం నేను చదువుకొని వచ్చా దేవుని దయ వల్ల. హల్లెలూయా. ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళని తట్టి చెప్పండి, నీకు బలమైన ఆహారం కావాలి, బలమైన వాక్య ప్రత్యక్షత కావాలి. ఎవరికి ఇస్తాడంట బలమైన వాక్య ప్రత్యక్షత? ఎవరి జ్ఞానేంద్రియాలైతే మేలు కీడుని అభ్యసించే విషయంలో తర్ఫీదు చేయబడినాయో. యువర్ సెన్సెస్ ఆర్ ట్రైన్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అబ్రహాముకి తన జ్ఞానేంద్రియాలు తర్ఫీదు చేయబడి ఎలానో తెలుసా? దేవుడు ఎప్పుడైతే లోతు సహవాసంలో ఉండి అబ్రహాంని బయటికి రమ్మన్నాడు, ఎప్పుడైతే బయటకు వచ్చాడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాము నీ కనులెత్తి చూడు. హల్లెలూయా. తూర్పు పడమర ఉత్తర దక్షిణ వైపు నీ కనులెత్తి చూడు, నువ్వు ఎక్కడి వరకైతే చూస్తావో నేను నీకు అక్కడ వరకు ఇస్తానన్నాడు. 9 నుండి 13 దేశాలు ఉండే విస్తీర్ణతతో కూడిన ప్రాంతము, పాలుతేన్లు ప్రవహించే దేశాన్ని ఆ రోజే అబ్రహాము తన విశ్వాసపు నేత్రాలతో చూశాడు. అమ్మ, నువ్వేదైతే ఆత్మీయంగా చూస్తావో అది నీ పిల్లల పిల్లలకి అది స్వాస్థ్యముగా, అది ఆస్తిగా మారిపోతుంది. అందుకనే నీ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవి తెరవబడినప్పుడు నీ అనారోగ్యంలో దేవుడిచ్చే స్వస్థతను చూడగలుగుతావు,
నీ బలహీనతలో ఆయన విశ్వాసం యొక్క సామర్థ్యం నువ్వు చూడగలుగుతావు. నువ్వు పడిపోయిన స్థితిలో నువ్వు లేపబడి కొండలు పర్వతాలను ఎలా ఛేదించాలో ఆ యొక్క శక్తి నువ్వు ఎలా పొందుకుంటావో అది తన ఆత్మ ద్వారా ఆయన నీకు నేర్పిస్తాడు. హల్లెలూయా. వయసు వచ్చిన వారు ఏం చేస్తారంట? వాళ్ళ జ్ఞానేంద్రియాలను అభ్యాసం చేస్తారంట. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో యోహాన్తో యేసుప్రభువు వారు చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈ సంఘానికి ఈ మాటలు రాయినప్పుడు అక్కడ ఒక మాట రాయబడిన చక్కని మాట, సంఘముతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. అందరూ ఒకసారి ఆ మాట చెప్తారా? సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాటలు. హల్లెలూయా. నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దీని వెనకాల దేవుని ఆత్మ మీకేదో పరిచయం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మీకున్న సమస్యకి యాక్యురేట్గా ఖచ్చితంగా ఆయన ఎక్కడో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు దాని కానీ గ్రహించగలిగావంటే, ఆ వెలిగింపు నీకు వచ్చిందంటే అందులో నుండి శాశ్వతంగా నువ్వు బయటకు వచ్చేస్తావు. అది అనారోగ్యమైన అవ్వచ్చు, అది ఆర్థిక సమస్య అయినా అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. హల్లెలూయా. అంటే దేవుడు నీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడు, అలానే నీ ఆత్మీయ వినికిడి ఆయన తెరుస్తాడు. హల్లెలూయా. ఆత్మీయ వినికిడి తెరవబడినప్పుడు ఆయన్ని కృపిస్తాడు. ఏంటి ఆ కృప? ఆయన ఏం మాట్లాడుతున్నాడో గ్రహించేటువంటి కృప. హల్లెలూయా. యోహాను పద్మాస్ ద్వీపంలో ఉన్నాడు. ఆ చీకటి ద్వీపంలో ఒక్కడే పడవేయబడ్డాడు ఒంటరిగా. యోహాను మనలాగా సెల్ ఫోన్ తీసుకొని యూట్యూబ్ చూడట్లా, లేకపోతే వాట్సాప్ కొట్టట్లా, ఫ్రెండ్స్ మీరందరూ ఎక్కడున్నారు, నేను ఇక్కడ ద్వీపంలో పడిపోయి ఉన్నాను అన్నట్లా, చీకట్లో ఉన్నానట్లా. యోహాను ఆ చీకటి ప్రదేశంలో, ఆ పద్మాస్ ద్వీపంలో ఒక్కడిగా ఉన్నప్పుడు, అంటే ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం వాళ్ళు ఆ రోజుల్లో పరిపాలన చేస్తూ ఉన్నారు. అవునా? ఈ 50వ ఏడి 70వ ఏడి వచ్చేసరికి యేసుప్రభువు వారి శిష్యులందరినీ దాదాపుగా 60 ఏడి లోపే వాళ్ళు చంపేశారు. అవునా? వాళ్ళలో చాలామంది చనిపోయారు. యోహాన్ అక్కడే మిగిలి ఉన్నాడు. యోహాన్ అనుకుంటున్నాడు, ఇదిగో నాతో పాటు ఉన్న శిష్యులందరూ, నా సహోదరులందరూ చనిపోయారు, ఇంకా నా జీవితంలో అంతా చీకటే, నా జీవితంలో ఏం లేదు అని పద్మాస్ ద్వీపంలో ఒక్కడే కూర్చొని బాధపడట్లా. మొదటి అధ్యాయంలో యోహాన్ ఏమన్నాడు? ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి ఒక శబ్దము సంఘముతో ఈ మాటలు రాయమని నాతో చెప్పుట నేను వింటేనే. నీ జీవితంలో పడిపోయిన ప్రదేశంలో ఈ రాత్రి దేవుని ఆత్మ యొక్క స్వరం నీ దగ్గరకు వస్తుంది. ఆ స్వరం ఏం చేస్తుందంటే, బదరి వృక్షం కింద పడిపోయిన ఏలియాని లేపి 40 పగళ్ళు 40 రాత్రులు హోరేబు కొండ మీదకి ఎలా ప్రయాణం చేపించిందో, ఆ స్వరము దేవుడు ఏర్పాటు చేసిన గమ్యంలోకి నేను నడిపిస్తాడు. నీ దేవుడు అందుకే శక్తి కలిగిన వాడు. ఆయన పడిపోయిన వారిని అమాంతంగా లేపగలుగుతాడు. ఎందుకో తెలుసా? ఆయన మాటకి ప్రతిదీ కూడా ప్రతిస్పందించాల్సిందే. ఆయన మాటకి నీ ప్రతి సమస్య లోబడాల్సిందే. ఆయన మాటకి ప్రతి కొండ లాంటి సమస్య ఎత్తబడి తీసి సముద్రంలో పడవేయబడాల్సిందే. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? నీ జ్ఞానేంద్రియాలకు ఆయన తర్ఫీదునిస్తాడంట. ఏ తర్ఫీదు? నీ ఆత్మీయ చెవులు ఏం చేస్తాయి? ఆయన చెప్పే మాటలు గ్రహించిన ప్రారంభం. హల్లెలూయా. లూకా సువార్త ఐ థింక్ 5వ అధ్యాయం అనుకుంటా. ఒకరోజు యేసుప్రభువు వారు ఇట్లానే వాక్యం చెప్తా ఉన్నాడు. అవునా? జన సమూహాలు వచ్చి ఆయన మీద పడతా ఉన్నారు. కానీ లూకా ఏం రాస్తున్నాడంటే, స్వస్థపరచుటకు శక్తి అంట ఆయనలో ప్రవహిస్తూ ఉందంట. హల్లెలూయా. అందరు ఏం చూస్తున్నారంటే, ఆయన వాక్యం చెప్తున్నాడుగా అదే చూస్తున్నాడు. కానీ లూకా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు లూకా దానికి మించి చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు తెలుసా? స్వస్థపరచుటకు శక్తి ఆయన దగ్గర ఉందని గ్రహించాడు. అదే టైంలో రక్తస్రావం గల స్త్రీ వచ్చి, అందరూ ఆయన మీద పడుతున్నారు. అవునా? రక్తస్రావం గల స్త్రీ కూడా వచ్చి ఆయన పట్టుకుంది. ఎవరికి ఏం జరగల, ఆమెకు ఒక్కటికి ఒకటి జరిగింది. ఎందుకంటే ఆమెకు ఒకటి తెలుసు, ఆయన సాధారణమైన వ్యక్తి కాదు. హల్లెలూయా. ఆయన ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. అందరూ ఆయన చెప్పే మాటలనే చూస్తున్నారు, కానీ రక్తస్రావం గల స్త్రీ ఆయన లోపల ఉన్న దైవికమైన శక్తిని చూడగలిగింది. హల్లెలూయా. ఎప్పుడైతే వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టిందో, కొన్ని సంవత్సరాలు ఉన్న రక్తస్రావం ఒక్క సెకండ్లో ఆగిపోయింది. దేవుడు అలాంటి కార్యాలు మీ జీవితంలో ఆయన చేయని కాక. ఈ రాత్రి నేను మాట్లాడుతాను, ఎటువంటి అనారోగ్య సమస్యలతో మీరు కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉన్నారు, రక్తస్రావం గల స్త్రీని ఒక్క సెకండ్లో ఆయన స్వస్థతనిచ్చినట్టు తన ఆత్మశక్తి ఒక బలమైన గాలి వలె మీ మీదకి విడుదల చేయబడి సంపూర్ణ స్వస్థత మీ దేహంలో కలుగును గాక.
హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? మా చర్చిలో మొన్న ఈ మధ్య ఒక ఆయన భయంకరమైన క్యాన్సర్తో బాధపడతా ఉన్నాడు. గొంతు క్యాన్సర్తో బాధపడతా గొంతు పోయింది, మాట్లాడట్లే. మేమందరం అనుకున్నాం మాటలు రావట్లేదు, ఏదో చిన్న గడ్డ వచ్చిద్దిలే అనుకున్నాం, గడ్డ ఉండిద్దిలే అనుకున్నాం. ఆయన టెస్ట్ చేయించేదంతా క్యాన్సర్ అన్నారు. కీమోథెరపీ చేశారు, అవ్వట్లా. రెండోసారి కీమో చేశారు, అవ్వట్లా. నేను చెప్పాను, అంకుల్ దేవుడు మీకు స్వస్థతనిస్తాడు, మీరు నమ్మాలి. అంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయన ఆ మాటని నమ్మటం ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నమ్మటం ప్రారంభించాడో ఆ మరుసటి వారం నుండి తన బాడీలోకి బలము తిరిగి రావటం ప్రారంభమైంది. మంచంలో నుండి లేచి నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. 2 వారాల క్రితం మొన్నే టెస్ట్ చేయించి మా చర్చిలో చెప్తా ఉన్నాడు, పాస్టర్ గారు ఆ రోజు మీరు ప్రార్థన చేశారు, ఆ రోజు మీరు విశ్వాస వాక్యం చెప్పారు, నేను దాన్ని పొందుకున్నాను. డాక్టర్స్కి వెళ్ళి చూపించినప్పుడు క్యాన్సర్ యొక్క మచ్చ కూడా నా దేహంలో లేదా. హల్లెలూయా. ఆయన ఏం చేశాడు? అందరిలాగే వాక్యం వినలా, ఆయన గ్రహింపు తెరవబడింది, ఆయన ఆత్మీయ చూపు తెరవబడింది, ఆయన ఆత్మీయ వినికిడి తెరవబడింది. ఆయన అనుకున్నాడు, ఇదే వాక్యం విని నేను కానీ స్వస్థపడితే ఎలా ఉంటుందో అని ఒకసారి ఆయన ఊహించడం ప్రారంభించాడు. విశ్వాసంలోకి ఆయన ట్యాప్ అవడం ప్రారంభించాడు. దేవుడు ఆయనకి కార్యం చేసి చూపించాడు. ఎంతమంది విశ్వాసంతో మీరు పురికలు పడుతూ ఉన్నారు ఈ రాత్రి? సో వయసు వచ్చిన వారంట వాళ్ళ యొక్క జ్ఞానేంద్రియాలని వాళ్ళు అభ్యాసం చేస్తారంట. హల్లెలూయా. యాంప్లిఫైడ్ క్లాసిక్లో ఏమంటుందంటే దేర్ మెంటల్ కెపాసిటీ షల్ బి ఇంక్రీస్డ్. వాళ్ళ యొక్క మానసిక సామర్థ్యం కూడా పెరుగుతుందంట. దేవుని జ్ఞానంలో నువ్వు ఎదిగే కొంది, ఒక కుమారుడిగా నువ్వు పరిపక్వత చెందే కొంది, హల్లెలూయా, దేవుడు నీ మానసిక సామర్థ్యాన్ని కూడా ఆయన పెంచేస్తాడంట. అంతకుముందు చేయలేని నువ్వు చేయటం మొదలు పెడతావు. అంతకుముందు తెరవబడిన వరాలు నీకు తెరవబట్టడం ప్రారంభిస్తాయి. అంతకుముందు గ్రహింపు లేని స్థితిలో ఉండి సంపూర్ణ గ్రహింపులోకి ప్రతి విషయంలో నువ్వు రావటం ప్రారంభిస్తావు. ఎంతమంది ఈ రాత్రి విశ్వాసంలో బలపరచబడతా ఉన్నారు? హల్లెలూయా. వారసుడిగా అయితే ఏమవుతుంది? ఒక శిశువు నుండి పరిపక్వత చెందిన కుమారుని స్థానంలోకి వచ్చావు. ఇప్పుడు వారసుడు అయ్యావు. వారసుడు అయితే ఏమవుతుంది? ఒకసారి రోమపత్రిక 9వ అధ్యాయంలోకి వెళ్దామా? 1-2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం నుండి చూద్దామా? పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తునై ఉండకూడదు. 4వ వచనం చదువుతారా? వీరు ఇజ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులను, వాగ్దానములు వీరివి. వారసుల కంట దేవుడు ఏమిస్తున్నాడో పౌలు రోమ సంఘానికి మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఎంట ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నారంట. వాళ్ళకంట దత్తపుత్రత్వం ఇవ్వబడిందంట. అంటే దేవుని ఆత్మ వలన వాళ్ళు దత్తత తీసుకొని పడ్డారు, తండ్రి యొక్క కుమారులుగా చేయబడ్డారు. హల్లెలూయా. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను వాళ్ళు కలిగి ఉన్నారు. మహిమ అంట వాళ్ళకి దేవుడు దాచించాడంట, నిబంధనలంట, హల్లెలూయా, వాగ్దానములంట, ఎన్ని వాళ్ళేనంట. ఎవరి అంట? మొదట ఇజ్రాయెల్. కానీ అన్ని జనులంగా మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చామో, ఎప్పుడైతే రాజ్యంలో మనం పరిపక్వ చెందిన కుమారులుగా ఎదిగామో, ఈ ఈ ఈ వారసత్వపు ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరు అంటే మనవి. అంటే దేవుడు మనకేమిచ్చాడు? నిబంధనలు ఇచ్చాడు, మహిమ ఇచ్చాడు, వాగ్దానములు ఇచ్చాడు, దత్తపుత్రత్వం ఇచ్చాడు. వీటితో మనం ఏం చేయగలుగుతామంటే ఈ భూమి మీద దేవుడు మన ద్వారా ఏదేదైతే సాధించాలనుకున్నాడో ఆయన రాజ్యమునితో అవన్నీ కూడా మనం చేయగలుగుతాం. ఒకసారి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. మహిమ మనదంట, నిబంధనలు మనమంట, వాగ్దానాలు మనమంట, దత్తపుత్రత్వము మనదంట. ఎలా పొందుకున్నాం? ఒక పరిపక్వత చెందిన కుమారుల వలె ఏదైతే ఇజ్రాయేలుకి ఇవ్వబడిందో మనం అన్ని జనులుగా విశ్వాసంతో వెళ్ళి వాటిని మనం పొందుకున్నాం. హల్లెలూయా. నా వర్తమానం ప్రారంభించే ముందు స్టార్టింగ్లో ఒక వచనం చెప్పాను. బాలుడంట
అందరూ మర్చిపోయారా? ఒకసారి చూద్దాం ఆ మాటని. వారసుడు అన్నిటికీ కర్త అయినను, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదం లేదు. ఇప్పుడు ఎదిగిన తర్వాత బాలుడేమయ్యాడు? వారసుడయ్యాడు, పరిపక్వత చెందిన కుమారుడయ్యాడు. హల్లెలూయా. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం వేరండి. అందరు ప్రవేశిస్తారు, కానీ దేవుని రాజ్య వారసులుగా జీవించడం వేరు. గొప్ప కార్యాలు, మహిమ, నిబంధనలు, అద్భుతాలు, వాగ్దానాలు ఇవన్నీ నెరవేర్పు ఎవరు చూడగలరంటే రాజ్యంలోకి ప్రవేశించిన వాళ్ళు కాదు, పరిపక్వత చెంది కుమారులుగా ఆయన రాజ్య వారసులుగా జీవించే వాళ్ళకి. హల్లెలూయా. ఎంతమంది వారసులుగా జీవించాలనుకుంటా ఉన్నారు? నువ్వు వారసుడిగా జీవించడం ప్రారంభించినప్పుడు, అంటే ఒక పరిపక్వత చెందిన కుమారుడిగా జీవించడం నువ్వు ప్రారంభించినప్పుడు, వాగ్దానాలన్నీ నీకు క్రీస్తునందు అవును ఆమేనుగా. ఆ మాట అక్కడ చదవటమే కాదు, నీకు నెరవేరటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఆయన మహిముంది నువ్వు చదువుకోవటం కాదు. రోమపత్రిక 8వ అధ్యాయం ఏమంటుంది? ఈ సృష్టి అంతా దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉందంట. ఈ గ్రామం అంతా ఇక్కడ కూర్చున్న దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉందంట. నువ్వు కానీ కుమారుడిగా నువ్వు ఎదిగితే ఈ గ్రామం ఇంకా క్రీస్తుదే. అంతే. నువ్వు ఎవరి మీద చేయబెడితే వాళ్ళు స్వస్థపడతారు, ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఆశ్రయించబడతారు. అవన్నీ ఎవరికి జరుగుతాయో తెలుసా? శిశువులకి జరగవు, వారసులకి జరుగుతాయి. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రభా, నీ రాజ్యంలోకి నేను వచ్చాను, కానీ ఇక్కడ నుండి నేను ఎదుగుతాను ప్రభా. వాక్యంలో ఎదుగుతాను, కృపలో ఎదుగుతాను, సహవాసంలో ఎదుగుతాను, పరిశుద్ధాత్మ అభిషేకంలో ఎదుగుతాను, నీ జ్ఞానంలో ఎదుగుతాను. నన్ను నేను తగ్గించుకొని ప్రభా మీకు సమర్పించుకుంటాను. ఇదిగో వారసుడిగా నీ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటాను ప్రభా. హల్లెలూయా. నువ్వు శిశువుగానే ఉన్నావు అనుకో, గొప్ప కార్యాలు చూడలేవు, గొప్ప వాటిని చూడలేవు. కానీ ప్రతి ఒక్కరిలో కూడా దేవుని కార్యాలు చూడాలన్న బలమైన ఆశ ఉంటుంది. ఈ రాత్రి మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారంటే ఏదో ఒక విషయంలో మీరు దేవుని కార్యాన్ని ఖచ్చితంగా చూడాలనుకుంటున్నారు ఈ సీజన్లో. హల్లెలూయా. ఈ రాత్రి విశ్వాసంతో మీరు ప్రతిస్పందించినప్పుడు ఆ కార్యం యొక్క నెరవేర్పుని మీరు యేసు నామములో మీరు చూస్తారు. అది ఎంత కష్టమైనదైనా అవ్వచ్చు. అసలు అక్కడ మార్గం లేకపోయినా దేవుడు నీకు మార్గాన్ని సృష్టించి నీ విశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఐ థింక్ ఆల్రెడీ 1 గంట అయిపోయింది. సమయం అయిపోయిందా? 5 minutes, ఓకే. 10 minutes, ఓకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి వెళ్దాం. పాస్టర్లందరికీ ఉన్న సమస్య ఒకటి, వచ్చిన మీ ఒక్కసారి అంటారు, ఇంకా అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ రాత్రి మీరు వాక్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును, జీవం గల దేవుని పట్టణంనకు, అనగా పరలోకపు యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తంనకును మీరు వచ్చున్నారు. హల్లెలూయా. ఈ పత్రిక రాసిన వ్యక్తి ఏమంటున్నాడంటే, ఇప్పుడు మీరు సియోను కొండకు వచ్చారంట, జీవము గల దేవుని పట్టణానికి వచ్చారంట. ఈ పరిచర్య యొక్క పేరేంటండి? నూతన యెరూషలేము అపోస్తలుల పరిచర్య. ఈ వచనంలో మనం ఏం చూస్తాం? సియోను కొండ వద్దకు వచ్చామంట, దేవుని పట్టణం దగ్గరకు వచ్చామంట, నూతన యెరూషలేము దగ్గరకు వచ్చామంట. ఎప్పుడైతే కుమారుడిగా దేవునికి ఇచ్చిన ఆత్మీయ స్థానంలోకి నువ్వు ఎదుగుతావో, ఆ సియోను కొండ మీద, సియోను కొండ అంటే అర్థం ఏంటంటే దేవుడు పరిపాలించేటువంటి ప్రదేశం. హల్లెలూయా. దేవుడు తన అధికారాన్ని, తన మహిమను, తన శక్తిని కనబరిచే ప్రదేశం. అక్కడంట నువ్వు ఉండటం నువ్వు ప్రారంభిస్తావంట. హల్లెలూయా. అక్కడ ఎవరు ఉంటారంట? వేవేల కొలది దేవదూతలు ఉంటారంట. హల్లెలూయా. నువ్వు బాలుడిగా ఉన్నప్పుడు వేవేల కొలది దేవదూతలు నీకు పనిచేయవు. యేసుప్రభు వారు సిలువ వేయబడే ముందు ఆయన ఒక మాట అంటున్నాడు, నేను కానీ ఇప్పుడు కానీ దేవదూతలు రమ్మని పిలిచానంటే ఎన్ని సేనలు దేవదూతలు వస్తాయంట? 12 సేనలు దేవదూతలు అంటే 12 legions of angels. ఒక సేన అంటే 6000 దేవదూతలు.
యేసుప్రభు వారు ఏ స్థానంలో ఉన్నారు తెలుసా? ఆయన ఒక మాట మాట్లాడితే 72,000 దేవదూతలు ఒకేసారి కదులుతాయి ఆయన పక్షంగా. ఎందుకని? ఆత్మీయంగా ఆ స్థానంలోకి ఎదిగాడు ఆయన. హల్లెలూయా. కుమారుడిగా ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో, ఎప్పుడైతే ఆ సియోను కొండ వద్దకు వస్తావో, దేవుడు పరిపాలించే ఆ ప్రదేశం నువ్వు ముఖాముఖిగా చూస్తా, అక్కడ నుండి ప్రత్యక్షత తీసుకుంటా, అక్కడ నుండి అభిషేకం తీసుకుంటా, అక్కడ నుండి కృపను తీసుకుంటా నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. నీకు కూడా వేవేల కొలది దేవదూతలు నీ పక్షముగా పనిచేయటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. నీ జీవితంలో మూయబడిన ద్వారాలన్నీ కూడా తెరవబట్టం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. సరే, వారసులుగా జీవించే వాళ్ళకి ఆయన ఎంత కృపనిచ్చాడు. ఒకసారి చప్పట్లు కొట్టి ఆయన నామానికి మహిమ చెల్లిద్దామా? బలహీనుడిగా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన వాక్యం వద్దకు రా, ఆయన ఆత్మశక్తి వద్దకు రా. ఆయన ఏం చేస్తాడు? నీ కృపనిస్తాడు. హల్లెలూయా. దేవునితో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా? నువ్వు చేయలేని అన్నీ ఆయన నీ ద్వారా చేయించాలనుకుంటాడు. నువ్వేమో నేనేం చేయగలను అదే చేస్తాను అనుకుంటావు. నీకు 10 మందిని పోషించే సామర్థ్యం ఇచ్చాడు అనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? 10 మంది చాలలేరా, ఒక 1000 మందిని పోషించు అంటాడు. నువ్వేమంటావు? ప్రభా, నా దగ్గర ఏం లేవు ప్రభా, నాకు ఎలా జరిగిద్ది ప్రభా? అందుకే దేవుడు నీకు కావాలి. నీటి మీద నడవడానికి దేవుడు నీకు కావాలి. అద్భుతాలు చూడటానికి దేవుడు నీకు కావాలి. నీ విశ్వాసము స్థిరపరచబడటానికి దేవుడు నీకు కావాలి. హల్లెలూయా. నేను ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఉండి ఆత్మీయ ప్రపంచంలో నేను చూస్తూ ఉన్నాను. దీని యొక్క సరిహద్దులు విశాలపరచబడటం నేను చూస్తూ ఉన్నాను. చుట్టుపక్కల గ్రామాల నుండి, పట్టణాల నుండి మనుషులు ఈ ప్రదేశానికి చొచ్చుకొని రావటం నేను చూస్తూ ఉన్నాను. పార్కింగ్ చేయడానికి ప్లేస్ లేదు ఇక్కడ. మీరు ఒక పొలం కొనాల్సిందే పార్కింగ్కి. హల్లెలూయా. హల్లెలూయా అంటున్నారు కానీ మరి రేపు పొద్దున 10 లక్షలు ఇచ్చేది ఎవరు? అది కూడా దేవుడే ఇస్తాడంట. ఎట్లా ఇస్తాడో తెలుసా? నీ ద్వారా ఇస్తాడు దేవుడు. దేవుడు ఆకాశాన్ని ఇట్టు తెలిసి డబ్బులు పడేయడు. నీ విశ్వాసాన్ని వృద్ధి చెందిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఆయన రాజ్య పనిలో నిన్ను పాలుభాగస్తులుగా చేసుకుంటాడు. హల్లెలూయా. విస్తారమైన జనసమూహం, విస్తారమైన చేపలు ఈ ఎంజామ్ అనే మినిస్ట్రీలో పడబోతా ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు మీ సరిహద్దులను విశాలపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. అవి ఎంత విశాలమంటే నేను కొన్ని 100 మందికి మించి నేను చూస్తా ఉన్నాను. హల్లెలూయా. ఏంటంటే విశ్వాసం లేదా మీకు? ఆల్రెడీ దైవజనులు ఎంతో ప్రయాసపడతా ఉన్నారు దేవుడు ఇచ్చిన దర్శనాన్ని చూడాలని. దేవుడు ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. ఆ దర్శనంలో దేవుడు నిన్ను పాలుభాగస్తుడిగా ఆయన వాడుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను దేవుని చెప్పాలి, ప్రభా మేమున్న కొద్దిమంది సరిపోం ప్రభా, మా సరిహద్దుని విశాలపరచు ప్రభా, మమ్మల్ని ఆశ్రయించు ప్రభా, ఈ ప్రదేశము ఒక లైట్ హౌస్గా చేయి ప్రభా. హల్లెలూయా. ఈ ప్రదేశాన్ని, ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొస్తుంది. యేసుప్రభువు వారు అన్నమాట, కొండ మీద ఉన్న పట్టణం అంట మరుగై ఉండనేరదంట. కొండ మీద ఉన్న పట్టణం అంట అందరికీ కనబడతా ఉంటుందంట. హల్లెలూయా. దేవుని వెలుగుతో నింపబడి, దేవుని మహిమతో నింపబడి, దేవుని కార్యాలు చూస్తా ఒక గొప్ప సాక్ష్యం కలిగి కొండ మీద ఉన్న పట్టణం అంట మహిమతో ప్రకాశిస్తూ ఉంటుందంట. దేవుడి పరిచర్యని ఆయన అట్లా చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుడు సరిహద్దుల్ని ఆయన ఏం చేయబోతా ఉన్నాడు? విశాలపరచబోతా ఉన్నాడు. ఆయన కార్యాలు చేసే దేవుడు అండి. ఆయన నీ చేయి వదిలిపెట్టేవాడు కాదు. ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ వాక్యం అయినా, ప్రభా నేను సాధారణమైన వ్యక్తిగా ఇంక జీవించడానికి ఇష్టపడలేదు. 100% నీ మీద నేను ఆధారపడాలనుకుంటున్నాను ప్రభా. 99% కాదు, 100%. నీ పరిస్థితులు బట్టి నువ్వు మాట్లాడకూడదు ప్రతిరోజు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఓకేనా? నేను, నా స్నేహితుడు ఒక వ్యక్తి ఉండేవాళ్ళం. అతను కూడా పాస్టరే. ఒక 7-8 సంవత్సరాల క్రితం అతనికి అప్పుడే పెళ్ళైంది. నాకేమి ఇంక అప్పుడు పెళ్ళి కాలేదు. మా దగ్గర ఏముండే కాదు. పరిచయం చేస్తూ ఉన్నప్పుడు మేము వెళ్ళి ఏం చేసేవాళ్ళం తెలుసా? ఆ గుంటూరులో గోల్డ్ షాపులు ఉండేవి కొన్ని. వెళ్ళి ఆ గోల్డ్ షాపులో కూర్చొని వాళ్ళు కూర్చోగానే అవి చూపించి టీ ఇస్తారు.
ఆ టీ తాగి, ప్రభువా మమ్మల్ని ఆశ్రయించే దేవుడు నాయన, ఈరోజు మన చేతిలో ఏం లేదు, కానీ ఒకరోజు మేము ఇక్కడికి వస్తాం లక్షలు పెట్టుకుంటానికని. హల్లెలూయా. ఎట్లా జరిగిద్దో కూడా తెలియదు, విశ్వాసం ద్వారా జరిగిద్ది. హల్లెలూయా. నేను వ్యక్తిగతంగా ఒకేసారి 8 లక్షలు అంతకు మించి ఒకేసారి దేవుని రాజ్యంలోకి అట్లా ఇచ్చేసిన రోజులు ఉన్నాయి, బంగారం. హల్లెలూయా. అది ఎలా జరిగింది? ఆత్మీయతలు తెరవబడిన విశ్వాసం. నువ్వేమనుకుంటావంటే ఈరోజే నీకు అన్నీ జరిగిపోవాలనుకుంటావు, కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు విశ్వాసం ద్వారా చూడటం మొదలుపెట్టు, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నాకు నమ్మకంగా ఉండు, నా కృప మీద నువ్వు ఆధారపడు, నేను నీ కార్యాలు చేస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చినప్పుడు ఈ భూమి మీద నిన్ను కింద పడేసే శక్తి పుట్టలేదు. ఇంకా నిన్ను నువ్వు పడేసుకోవాలి తప్పితే ఏది నేను పడేది. నువ్వే ఏదో ఒక బలహీనతలో ఏదో తప్పు చేసి పడిపోవాలి, కానీ ఏది నిన్ను పడేది. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చాడు కాబట్టి. చాలామంది వాళ్ళ ప్రయత్నం ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళే పైకి రావాలని ప్రయత్నం చేస్తారు, అది జరగదమ్మా దేవుని రాజ్యంలో. దేవుడు ఏం చేస్తాడు? ఒక క్రమశిక్షణలో గుండా ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు, నీ జీవితాన్ని లేవనెత్తడానికి, నీ పరిచర్యను లేవనెత్తడానికి. సో ఈ రోజులో నువ్వు చూస్తున్న సమస్యలు, రాబోతున్న మహిమ ఎదుట అవి ఎన్న తగినవి కాదు. ఈ చులకనైన శ్రమతో నువ్వు పడిపోవద్దు. నువ్వు అక్కడి నుంచి లేచి విశ్వాస నేత్రాలతో చూడటం ప్రారంభించు. హల్లెలూయా. దేవుడు నీకు సమస్తం ఇవ్వడం మొదలు పెడతాడు, నీ ప్రతి అవసరత తీర్చడం మొదలు పెడతాడు. దేవుడు కార్యం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ కార్యం జరిగిన తర్వాత నువ్వు దాన్ని చూసి బాధపడటానికి ఏం ఉండదు. నీ సొంతకెళ్ళి నువ్వు తెచ్చుకున్నది అనుకో, అది దాని గురించి నువ్వు కొన్నిసార్లు బాధపడాల్సి వస్తుంది. కానీ దేవుడు నీకు ఇచ్చింది అనుకో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు. చూసారా మీరు వచనాలు ఎట్లా చెప్తారో? టపటపట మామూలుగా కొట్టుబడేస్తున్నారు, మామూలుగా బుల్లెట్లు కొట్టినట్టు. నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. ఇంగ్లీష్లో ఏముంటుంది? హీ యాడెడ్ నో సారో టు ఇట్. దాని వెనకాల ఏ దుఃఖం ఉండదంట, ఏ బాధ ఉండదంట దేవుడు ఆశ్రయించినప్పుడు. అది ఎలా జరుగుతుంది తెలుసా? బాలుడుగా ఉన్న స్థితిలో నుండి కుమారుడిగా నువ్వు ఎదిగినప్పుడు, వారసుడిగా నువ్వు అయినప్పుడు. హల్లెలూయా. ఒకసారి అందరం లేచి నిలబడతామా? మన 2 చేతులు పైకెత్తామా దేవుని సన్నిధిలో? ఎవరైతే ఈ వాక్యం ద్వారా బలపరచబడ్డారో, మీ పక్కనున్న వాళ్ళని ఒక 5 నిమిషాలు మర్చిపోండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడాడు అదే మీరు ప్రార్థన చేయండి. విన్న వాక్యం అంతా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. దేవుడు ఇదిగో ఈ పాయింట్ ద్వారా నాతో మాట్లాడు, ఈ ప్రత్యక్షత ద్వారా నాతో మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నేను ఒక పల్లెటూరులో ఉంటున్నాను, నాకేమీ లేవు, నాకేమి జరగవని నువ్వు అనుకోవచ్చు, నీ సమస్యల నుంచి బయటికి రాలేవని అనుకోవచ్చు. కానీ ఆయన నిన్ను వారసుడిగా చేసుకున్నాడంట. నీకు వాగ్దానాలు ఇచ్చాడంట, నీకు మహిమ ఇచ్చాడంట. నీకు ఆయన కృపనిచ్చాడు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందో అదే మాట్లాడు. హల్లెలూయా. నా ప్రార్థన ఎవరు ఆలకిస్తారులే అనుకో మాకు. అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మని ఆయన నీ లోపల ఉంచాడంట. ఓ తండ్రి తన కుమారులు చేసే ప్రార్థనని ఆలకిస్తాడు. హల్లెలూయా. తండ్రి మాత్రమే తన కుమారుల్ని తన స్వాస్థ్యంలో పాలుభాగస్తులుగా చేసుకుంటాడు. ఒక తండ్రి మాత్రమే తన కుమారుని లేవనెత్తగలుగుతాడు. ఒక తండ్రి మాత్రమే తన కుమారుని సమస్యలు తీర్చగలుగుతాడు. ఒక తండ్రి మాత్రమే నేను వారసుడిగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిస్సహాయ స్థితిలో ఉన్నావని నువ్వు బాధపడద్దు, నీకేం జరగట్లేదని నువ్వు బాధపడద్దు. లేదు లేదు లేదు, ఆయన ఇచ్చిన మహిమ వైపు చూడు, ఆయన కృప వైపు చూడు, ఆయన మంచితనం వైపు చూడు, ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన ఏం వాగ్దానం చేశాడో నీ ఆత్మీయతలు తెరచి దాన్ని చుట్టం ప్రారంభించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాహోసి కటల బ్రాకటలమ
లీగరమటలమ్రా లీకరమటలమ్రా లేరమహెసకటలమ హలమా సకటలం రీకటలబ్రహ సకట. pour out Lord, నీ ఆత్మను కుమ్మరించు ఈ రాత్రి. ఇదిగో ఈ ప్రార్థన కొండ మీద ప్రభా నీ ఆత్మ వర్షమును పంపించమని అడుగుతా ఉన్నాం. ప్రతి వ్యాధి, ప్రతి బాధన, ప్రతి లేమి, ప్రతి శోధన, ప్రతి సమస్య ఈ ఆత్మీయ వర్షము ద్వారా అది పూర్తిగా కొట్టివేయబడినట్లుగా pour out the rain of your spirit. హోషేయ గ్రంథంలో నువ్వు వాగ్దానం చేసినట్లుగా ఇదిగో వర్షమును వీరి మీద కుమ్మరించమని అడుగుతా ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మీయ వర్షమును కుమ్మరించమని అడుగుతా ఉన్నాం. నీ ఆశీర్వాదంతో కూడిన వర్షముని ఇక్కడ కుమ్మరించమని అడుగుతా ఉన్నాం. నీ మహిమతో కూడిన వర్షముని ఇక్కడ కుమ్మరించమని అడుగుతున్నాం. అపవాది కట్లను మీరు తెంచివేసి చీకటి కాడులను మీరు లయపరిచిన తండ్రి. హల్లెలూయా. ప్రతి లేమి, ప్రతి పేదరికం అనే శాపగ్రస్తపు కాడులు విరిచివేసి ఇదిగో నీ బిడ్డలు ఎదగటానికి, నీ బిడ్డలు ఫలించడానికి, అన్ని రంగాల్లో నీకు ప్రాతినిధ్యం వహించడానికి, అన్ని రంగాల్లో రాజ్య వారసులుగా వారు జీవించడానికి నీ అభిషేక వర్షము, నీ ఆత్మ వర్షము ఇప్పుడే వారి మీదకి దిగి వచ్చినట్లుగా నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైతే మంచి హృదయంతో ఈ వాక్యాన్ని స్వీకరించారో, లెట్ దేర్ లైఫ్స్ బి ట్రాన్స్ఫార్మ్డ్. నీ ఆత్మ యొక్క రూపాంతరపరిచే శక్తి ద్వారా ఒక సంధింపుని వారు ఈ రాత్రి పొందుదురుగాక, ఒక ఎన్కౌంటర్ని ఈ రాత్రి వారు పొందుదురుగాక, జీవితాలు మార్చబడే ఒక సంధింపుని వారు పొందుదురుగాక. ఇదిగో నీ సేవకుడిగా నేను ప్రతి ఒక్కరి జీవితంలోకి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇదిగో ఈ మీటింగ్ తర్వాత జీవితాలు మార్చబడతా ఉన్నాయి, కుటుంబాలు లేవనెత్తబడతా ఉన్నాయి, మనుషులు స్వస్థపడతా ఉన్నారు, లేమి అనేది తీసివేయబడతా ఉంది, ఒక ఆశీర్వించబడిన సంఘంగా ఇది లేపబడతా ఉంది. హల్లెలూయా హల్లెలూయా. కమ్ ఆన్ జస్ట్ మన చేతులు పైకెద్దాం. కొన్ని నిమిషాలు మన హృదయంలో నుండి ఆయనతో మాట్లాడదాం. బలమైన అభిషేకాన్ని ఆయన మీద కుమ్మరిస్తా ఉన్నాడు. యాజ్ అ పవర్ఫుల్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. రాకో సికతల బ్రహతలబా లేకెటెలె బ్రెహె సెకెటెలెబె లేకెరెమెహె సెకెటెలెబె. ఆ పరిస్థితుల్లో మార్పు చూడవనుకుంటాం. లేదు, ఒక్క సంధింపు చాలు. ఆయన నుండి వచ్చే కొంచెం వెలుగు చాలు ఆ పరిస్థితిని మార్చడానికి. ఆయన కృప చాలు ఆ పరిస్థితిని మార్చడానికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభా నాతో మాట్లాడిన మాటలు ప్రభా ఇదిగో మీ బిడ్డలతో పంచుకోవడానికి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చావు ఈ రాత్రి. ఇదిగో అనేక మంది రాజ్య వారసుల్ని ఇక్కడ నుంచి లేపుతారని నువ్వు వాగ్దానం చేసావు నాతో. అదే మాటని మీ బిడ్డల జీవితాల్లోకి నేను ప్రకటించాను ప్రభా. వీళ్ళు లేపబడాలి. ఈ గ్రామాన్ని పట్టుకునేంత వరకు, చుట్టుపక్కల పట్టణాలని పట్టుకునేంత వరకు వీరు లేపబడాలి. మీరు ఏ రంగంలో పని చేస్తూ ఉన్నారో, ఒకవేళ మీరు పొలం పని చేస్తూ ఉంటే మీకు ఆత్మ వర్షము ఆ పొలం మీదకి వస్తూ ఉంది, విస్తారమైన దీవెన ఆ పొలం మీదకి వస్తూ ఉంది. మిగిలిన వాళ్ళందరి పొలాల కంటే మీ పంట అద్భుతంగా ఉండబోతాను. మీరు ఏ చిన్న వ్యాపారం చేస్తున్నా, మీరే కెరియర్లో ఉన్నా, ఈ చివరి దినాల్లో దేవుడు సియోను కుమార్తెని తన మహిమతో అలంకరించే రోజులు ఇవి. తన మహిమతో అలంకరించే రోజులు ఇవి. మనం ఎంత గొప్పవారమో చూపించుకోవడం కాదు, కానీ ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో చూపించడానికి నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన లేపుతా ఉన్నాడు, నీ వ్యాపారాన్ని ఆయన లేపుతా ఉన్నాడు, నీ కెరియర్ని ఆయన లేపుతా ఉన్నాడు, నీ పడిపోయిన స్థితిని ఆయన లేపుతా ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రాకుండల బ్రహసికతల లేరమహసికతల రెమహసికతల. హల్లెలూయా. నీ ఆత్మ వర్షము దేవా ఈ కొండ ప్రాంతాన్ని తడపడం నేను చూస్తా ఉన్నాను. ఇది ఒక ఉజ్జీవపు వర్షం, ఇది ఒక రూపాంతరపు వర్షం, ఇది అభిషేకంతో కూడిన వర్షం, ఇది శాపగ్రస్తమైన అందులో ఏది ఉండదని నువ్వు వాగ్దానం చేశా. హల్లెలూయా 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 హల్లెలూయా. కమాన్, ఇంకొన్ని నిమిషాలు ప్రార్థనలో కొనసాగుతాం. దేవుడు తన బలమైన ఆత్మ వర్షాన్ని ఇక్కడ కుమ్మరిస్తా ఉన్నాడు. ఇదిగో వేగంగా వీచు బలమైన గాలి వచ్చి హల్లెలూయా
హల్లెలూయా. 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 రెకే సెకెతెలెమే లేరమే సెకెతెలెమే లిగరమటెలమే కషటెలమే రిమటెలమే. హల్లెలూయా. 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 రెబె సెకెతెలమే లేకెరమటెలమే హసుకతెలి బరకర్ లిరమహతెలమే లిరమహసకతెలమే. హల్లెలూయా. 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 రెకెమెటెలమే రెమహసకతెలమే బరకతెలమే. హల్లెలూయా. 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 ఈ గ్రామంలో పరిపక్వత చెందిన కుమారుల్ని కుమార్తెలను ఆయన చూడాలనుకుంటా ఉన్నారు. అభిషేకించబడిన వారు మాత్రమే కాదు. రోమపత్రిక 8:29 ప్రకారం క్రీస్తు స్వారూప్యతలోకి వచ్చిన వారు, పరిపక్వత చెందిన వారు, ప్రతిదాన్ని తట్టుకొని జయించగలిగిన వారు, ప్రతిదాన్ని దాటి క్రీస్తు యొక్క సంపూర్ణతను కనపరచగలిగిన వారు, వాళ్ళే నిజమైన వారసులు. డబ్బు సంపాదించేవారు మాత్రమే వారసులు కాదు. స్వస్థపడేవారు మాత్రమే వారసులు కాదు. సంఘంలో ఒకరోజు కనబడి 4 రోజులు కనబడే వాళ్ళ వారసులు కాదు. కానీ ఎవరైతే నిలబడతారో అద్దం వలె ఆయన మహిమను ప్రతిబింపజేస్తూ ప్రభు పోలిక చొప్పున మహిమ నుండి మహిమలోకి ఎవరైతే మార్చబడతారో, హల్లెలూయా, ఆయన కోసం, వాళ్ళ కోసం ఆయన చూస్తూ ఉన్నాడు. వాళ్ళ మీద తన ఆత్మ అభిషేకాన్ని ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. జస్ట్ మన చేతులు పైకెత్తాం. హల్లెలూయా. 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 మరి నేను ఒక 2 విషయాలు చెప్తాను. నా సమయాన్ని పాస్టర్ గారికి ఇవ్వమైంది. ఎవరైతే గత కొంతకాలంగా మీ కుడి చెవిలో నొప్పితో బాధపడుతూ ఉన్నారో దయచేసి ఒకసారి ముందుకు రండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఇందాక వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు బలంగా దేవుని ఆత్మ ప్రేరేపణ నా కుడి చెవి నొప్పి పుడతా ఉంది వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు. సో దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు. ఇంకా ఎవరైతే ఉన్నారు మీ కుడి చెవిలో నొప్పిని అనుభవిస్తూ ఉన్నారు, అందరు దయచేసి త్వరగా ముందుకు రండి. ఓన్లీ కుడి చెవి మాత్రమే ముందుకు రండి. మిగిలిన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను. ఫస్ట్ ఓన్లీ నేను ఆత్మలో ఏ విషయాలు విన్నానో అవే ముందు మాట్లాడతాను. ఓకేనా? జస్ట్ అందరం మన చేతులు పైకెత్తాం. ప్రభా, ఈ రాత్రి నా తండ్రి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించగలిగిన వాడు, మీ బలమైన ఆత్మ గాలిని ఇక్కడ విడుదల చేసి ఇప్పుడే మీ బిడ్డలలోకి సంపూర్ణ స్వస్థత కలిగినట్లుగా నేను మాట్లాడతాను. Be healed in the name of Jesus. Be set free in the name of Jesus. ఈ రాత్రి నుండి ఆ కుడి చెవిలో మీరెన్ని మందులు వాడినా డాక్టర్స్ ఏం చెప్పినా తగ్గట్లేదా? ఇదిగో ఆయన ఆత్మశక్తి వద్ద సామర్థ్యం ఉంది. ఇప్పుడే సంపూర్ణ స్వస్థత ఆయన మీకు అనుగ్రహించడం నేను చూస్తా ఉన్నాను.
హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడదామా, దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మా మీలో ఎంతమందిలో ఇప్పుడు మార్పు కనబడుతుందో మీరు చెప్పండి. ఒకసారి మీరు చూసుకొని చెప్పండి. అమ్మ మీకు ఎలా ఉంది? ఇందాక నొప్పి ఉంది. సో మీరు తగ్గలేదన్నా నేనేం బాధపడను, ఓకేనా? మీకు 10% తగ్గినా పర్లేదు, 100% అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఇందాక నాతో మాట్లాడాడు. అమ్మ మీకు ఎలా ఉంది చెప్పండి. పాస్టర్ గారు మీకు ఎలా ఉంది చెప్పండి. ఫీలింగ్ బెటర్? ఇప్పుడు లేదు. నీకు కూడా చోళ్ళనే పోస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? నేనేమన్నా అంటానని చెప్ప మాకు దయచేసి. నువ్వు తగ్గలేదన్నా కానీ నేనేమనుకోను, ప్రార్థన చేస్తాను. అమ్మ మీకు ఎలా ఉంది? కొంచెం పర్లేదా? 5% తగ్గిందా? వాళ్ళందరికీ చాలా వరకు తగ్గిందా? మీకు 5% తగ్గిందా? ఒక 50% తగ్గి ఉంటుందా? ఇప్పుడు నొప్పి తెలియట్లేదు కాబట్టి చెప్పలేకపోతున్నారు. గొప్ప విషయం ఏంటంటే మరలా రాదు అది యేసునామం. హల్లెలూయా. కమాన్, మీరందరూ వెళ్ళండి. ఒకసారి దేవుని నామాన్ని మహిమ చెల్లిద్దామా. ఇంకొక విషయాన్ని రాత్రి